Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So Drona series lo bhaganga manam last class lo ray optics lecture start cheyadam jarigindi. So ray optics lo lecture number 2 chuddam ee roju. So total nenu cheppinattuga 4 or 5 lectures untayi ray optics ki. So ee roju second lecture. So ee roju mana targets vachesi, so the mirror formula already meeku last class lo introduce chesanu. సో దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. అండ్ సైన్ కన్వెన్షన్ ఎలా తీసుకోవాలి మిర్రర్ ఫార్ములాకి, అండ్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, సో ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్, సో ద కాంబినేషన్ ఆఫ్ ద మిర్రర్స్. సో ఇప్పటివరకు మనం ప్లేన్ మిర్రర్స్ చూసాం అండ్ స్పెరికల్ మిర్రర్స్ చూసాం. సో ప్లేన్ మిర్రర్ని స్పెరికల్ మిర్రర్ని కంబైన్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, లేదంటే రెండు స్పెరికల్ మిర్రర్స్ని కంబైన్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. సో దట్స్ కాల్డ్ కాంబినేషన్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, and velocity of the object and image in spherical mirrors. So velocity of the object and image in plane mirrors chusam kada, so ikkada spherical mirror lo. And refraction introduction we'll see, and then so we'll also discuss what is the refractive index. So relative refractive index ante endi, refractive index ante enti, so wavelength toni ela relation lo untadi, velocity toni ela relation lo untadi, and then frequency toni ela relation lo untadi, adantha chuddam. And then the very important concept, that is Snell's law introduction. ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ చేద్దాం స్నెల్స్ లాకి సంబంధించి. సో డనా, సో ఇవి ఈరోజు మన టార్గెట్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్స్. సో ఒక్కసారి ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు, సో లాస్ట్ సెషన్లో మనం మిర్రర్ ఫార్ములా గురించి మాట్లాడుకున్నాం సారీ సో మిర్రర్ ఫార్ములా గురించి మాట్లాడుకున్నాం. సో జస్ట్ ఒక్కసారి రివైజ్ చేస్తాను ఆ మిర్రర్ ఫార్ములాని, దెన్ వీల్ సాల్వ్ ద క్వశ్చన్స్. ఓకేనా? సో ఇక్కడ the formula for the mirror formula is 1 by f is equals to 1 by u plus 1 by v. So general ga మనం image distance find cheyali most of the cases lo 1 by v is equals to 1 by f minus 1 by u, అంతేనా? సో ఇక్కడ నుంచి 1 by v is equals to LCM uf. సో ఇక్కడ ఇది u minus f. సో the velocity v is image distance v is equals to uf by u minus f. So this is a shortcut to find the image distance. Okay na? So where u, v, f, they should be taken with sign anamata, proper sign. So alane, so we also discussed the magnification, right? So what is the magnification formula? So which is minus v by u. Avuna? So ikkada magnification m is equals to, in place of v idi rayocha, v place lo idi rastunnanu. సో అప్పుడు ఏమవుతుంది, యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్. సో బై యూ అంటే మల్టిప్లై అవుతుంది, మళ్ళీ బై యూ, వి ప్లేస్లో ఇది మొత్తం రాసాం, బై యూ అంటే అది డినామినేటర్తో మల్టిప్లై అవుతుంది. సో కాబట్టి ఇక్కడ యూ గెట్స్ క్యాన్సిల్. సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఎఫ్ బై, ఈ మైనస్ని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తున్నాను, సో మైనస్ యూ ప్లస్ ఎఫ్ అవుతుంది, విచ్ ఈస్ ఎఫ్ మైనస్ యూ. మైనస్ని లోపలికి మల్టిప్లై చేసా, న్యూమరేటర్లో అయినా మల్టిప్లై చేయొచ్చు, డినామినేటర్లో అయినా మల్టిప్లై చేయొచ్చు కదా. సో ఇది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. సో షార్ట్ కట్స్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి టు ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో ద షార్ట్ కట్ యూఎఫ్ తెలిస్తే ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ చేయవచ్చు, అలానే యూఎఫ్ తెలిస్తే మ్యాగ్నిఫికేషన్ కూడా ఫైండ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఫార్ములా. ఓకే, డన్. సో మీకు ఇంకొక విషయం చెప్పాను లాస్ట్ క్లాస్లో. సో ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్, సో దెన్ సో వీ కెన్ సే దిస్ ఈజ్ virtual and erect image. The image is virtual and erect. Okay na? So if magnification is positive and greater than 1, so then which type of mirror it is? Magnification positive and greater than 1. ఏ మిర్రర్ కుట్టది? సో కాంకేవ్ మిర్రర్. లాస్ట్ కేసులో magnification greater than 1 అంటే సో కాంకేవ్ మిర్రర్, రైట్? సో whereas, so if the magnification is positive and it is less than 1, so then we can say it is a convex mirror. So then it is convex mirror. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్, మనం క్వశ్చన్ చేసేటప్పుడు చూస్తాం ఇప్పుడు. ఓకేనా? సో అదేవిధంగా సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నెగిటివ్. సో మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్, సో ఇట్ కెన్ బి magnification negative and it can be greater than 1, or so it can be equals to 1, or it can be less than 1. So in all these cases, so the mirror is the concave mirror.
ఓకేనా. సో ఇది లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఒకసారి సమ్మరీ చేశాను, ఇప్పుడు క్వశ్చన్స్ చేస్తాం కాబట్టి సో యూ గైస్ షుడ్ అండర్స్టాండ్ దీస్ బేసిక్స్. సో ఇవి మీకు అర్థమైతేనే క్వశ్చన్స్ చేయగలుగుతారు. సో రే ఆప్టిక్స్లో కాన్సెప్ట్స్ ఈజీగానే ఉంటాయి. సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే సైన్ కన్వెన్షన్స్ దగ్గర. ఓకేనా. సో ఫార్ములాస్ ఏం లేదు ఇక్కడ, మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. సో ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, బట్ సైన్ కన్వెన్షన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియరా? చాలు. సో ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం చూడండి. So an object is placed at a distance of 40 centimeters from the concave mirror of focal length 15 centimeters. So if the object is displaced through a distance of 20 centimeters, so towards the mirror, the displacement of the image B. Okay na? So ikkada manaki inko slide ledu, so ee slide lone cheddam. So first ఏమన్నారు, so there is a concave mirror. So idoka concave mirror anukondi. Next, so an object is placed at a distance 40 centimeters, then focal length enta 15 centimeters. Let's say center of curvature and pole. So this is the principal focus. So manaki focal length 15 centimeters annaru. So this is 15 centimeters and radius of curvature enta, so 30 avutadi, double the focal length kada, radius of curvature 30 avutadi. So next object ekkada place chesaru 40 centimeters ante, so the object is placed somewhere around here. This is the object initial ga. So the object is placed here. So initial ga object ni ikkada place chesaru ila. So ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనం ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో ఫైండ్ చేయవచ్చా? సో మనకి ఇక్కడ యూ తెలుసు, సో టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ కాబట్టి -40 సెంటీమీటర్స్. సో కాన్కేవ్ మిర్రర్కి ఎఫ్ నెగిటివ్ ఉంటుంది, సో కాబట్టి -15 సెంటీమీటర్స్. సో ఫస్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం చూడండి. సో ఇమేజ్ ఫార్ములా ఈజ్ వాట్, యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్. ఇక డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయండి, యూ తెలుసు ఎఫ్ తెలుసు కదా. సో టు ఫైండ్ ద వి, యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్. సో కాబట్టి ఇక్కడ సో వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ఈజ్ -40, ఎఫ్ ఈజ్ -15 బై, సో యూ ఈజ్ -40, ఎఫ్ ఈజ్ -15. So this, so let's do the calculation now. So -40 into -15. So దీన్ని 40 into 15 రాసుకోండి. సో బై, సో -40 plus 15, so which is -25. సో ఎంత వస్తుంది ఇక్కడ? సో 5 5s are 5 3s are, సో 5 1s are 5 8s are. సో 8 is V is equals to -24 centimeters. సో దట్ మీన్స్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫస్ట్ ఆబ్జెక్ట్ని 40 సెంటీమీటర్స్, ఇది 40 సెంటీమీటర్స్ ఒరిజినల్గా. సో ఆబ్జెక్ట్ని 40 సెంటీమీటర్స్లో ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది 24. సో ఇక్కడికి 30 కదా, సో ఇక్కడికి 30 అంటే సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది 24 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు చూడండి, ఆబ్జెక్ట్ డిస్ప్లేస్డ్ త్రూ 20 సెంటీమీటర్స్ టువర్డ్స్ ద మిర్రర్. సో ఒరిజినల్గా 40 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు టువర్డ్స్ ద మిర్రర్ 20 సెంటీమీటర్స్ మూవ్ చేస్తే సో ఇప్పుడు ఎంత డిస్టెన్స్ అవుతుంది మిర్రర్ నుంచి, 20 సెంటీమీటర్స్ కదా, మిర్రర్ నుంచి 20 అవుతుంది. సో కాబట్టి సో ఐ కెన్ రైట్, సో ద న్యూ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ -20 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ విల్ నాట్ చేంజ్, ఎఫ్ డాష్ ఎంత, సో -15 సెంటీమీటర్స్. ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు న్యూ ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది, సో ద న్యూ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ u dash into f by u dash minus f. So what is u dash? -20. So f -15 by u dash -20. So minus f -15. So which is minus into minus plus. So this is 300 by, so this comes out to be -5. So 5 6 are, so this comes out to be so -60 సెంటీమీటర్స్. అంటే సో ద న్యూ ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని మనం ఇటువైపు జరిపితే 20 సెంటీమీటర్స్ జరిపితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సమ్వేర్ అరౌండ్ హియర్ ఇక్కడ అనుకోండి. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ 60 సెంటీమీటర్స్. సి ఇప్పుడు ప్రాపర్గా అర్థం చేసుకోండి. మనల్ని ఏమడిగారు, సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఇమేజ్ అన్నారు. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఇమేజ్ అంటే ఏంటి, ఒరిజినల్గా ఆబ్జెక్ట్ని 40 సెంటీమీటర్స్లో డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ 24 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంది ఇనిషియల్గా, బియాండ్ సి ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బిట్వీన్ సి అండ్ ఎఫ్ కదా. 24 సెంటీమీటర్స్ అంటే బిట్వీన్ సి అండ్ ఎఫ్. క్లియర్ కాన్సెప్ట్. నెక్స్ట్ సో తర్వాత ఆబ్జెక్ట్ని ఎక్కడికి ప్లేస్ చేశారు, సో 20 సెంటీమీటర్స్ దగ్గర అంటే ఫోకస్ దగ్గర ప్లేస్ చేశారు.
అంతేనా. సో ఫోకస్ కాదు సారీ, సి అండ్ ఎఫ్ మధ్యలో ప్లేస్ చేశారు. సో అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, సో బియాండ్ సి ఫామ్ అవ్వాలి. బియాండ్ సి అంటే 60 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అయింది ఇమేజ్. సో ఫస్ట్ ఏమో 24 సెంటీమీటర్స్ దగ్గర ఉంది, తర్వాత ఏమో 60 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ రెండు, ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది ఫైనల్ ఇమేజ్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ 60, ఇది 24. సో 60 - 24. సో therefore the displacement is so -60 minus of -24 centimeters, so which is -36 centimeters. So this minus indicates towards the left anamata, then displacement so towards the left. So 36 centimeters away from the mirror, not towards the mirror, it is away from the mirror. Option B is the correct one. అర్థమైందా క్వశ్చన్ ఎలా చేయాలన్నది? డన్, గుడ్. సో ముందుకెళ్దాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏమన్నారు క్వశ్చన్లో, ఏ రాడ్ ఆఫ్ లెంత్ 10 centimeters లైస్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ద కాంకేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 centimeters. కాంకేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఇచ్చారు. సో సచ్ ఏ వే దట్ ఇట్స్ ఎండ్ క్లోజర్ టు ద పోల్ ఈజ్ 20 centimeters అవే ఫ్రమ్ ద మిర్రర్. సో ద లెంత్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్, సో ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో ఇది కాంకేవ్ మిర్రర్. సో లెట్ మీ కన్సిడర్ దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, సో ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ ఏ రాడ్ ఆఫ్ లెంత్ 10 centimeters లైస్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ద కాంకేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 centimeters. కాంకేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ అంటే -10 centimeters, మైనస్ తీసుకోవాలి. సో ఇట్స్ ఎండ్ క్లోజర్ టు ద పోల్ ఈస్ 20 centimeters అవే. అంటే సో రాడ్ ఇలా ప్లేస్ చేశారనుకుందాం, దిస్ ఈజ్ ద రాడ్. సో ఏదైతే ఎండ్ క్లోజర్ టు ద పోల్ ఉందో, సో అది 20 centimeters డిస్టెన్స్లో ఉంది మిర్రర్కి, అంటే పోల్కి. సో ఈ డిస్టెన్స్ 20 centimeters. సో దీని లెంత్ ఎంత, రాడ్ లెంత్ 10 centimeters. సో మీరు ఏం చేయండి అంటే, సో ఈ పాయింట్ని బి అనుకోండి, ఈ పాయింట్ని ఏ అనుకోండి. సో ఓకేనా. సో ఇప్పుడు ఏని ఒక ఆబ్జెక్ట్గా, బీని ఒక ఆబ్జెక్ట్గా తీసుకోండి. సో అప్పుడు ఏబి ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయో దట్ విల్ బి ద డిస్ప్లేస్ లెంత్ ఆఫ్ ద ఇమేజ్. అంతేనా. ఏ దాని సి ఫస్ట్ ఏని ఆబ్జెక్ట్గా అనుకుంటున్నాను, ఇది మొత్తం టోటల్ లెంత్ కదా. సో ఇక్కడ ఇది 10 centimeters ఉంది, మరి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇప్పుడు 20 తీసుకోవాలా 30 తీసుకోవాలా సార్ అంటే, ఫస్ట్ ఒకసారి 20 తీసుకోండి, ఏ యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో తర్వాత బి తీసుకోండి, అంటే 30 తీసుకోండి, బి యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఆ ఏకి బికి మధ్యలో ఉన్న లెంతే లెంత్ ఆఫ్ ద రాడ్, ఇమేజ్ లెంత్ ఆఫ్ ద ఇమేజ్. ఓకేనా, రాడ్ ఇమేజ్. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఇమేజ్ తీసుకుంటే, ఏ ఆబ్జెక్ట్ తీసుకుంటే, సో దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దీని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, -20. అండ్ దెన్ సో ఎఫ్ ఈజ్ వాట్, యూ ఈజ్ -20 centimeters, ఎఫ్ ఈజ్ -10 centimeters. -10 ఏనా ఫోకల్ లెంత్, -10. సో ఇప్పుడు వి ఎలా ఫైండ్ చేస్తాం, సో ద వి ఈజ్ యూఎఫ్ బై యూ -f. ఓకే, సో వాట్ ఈజ్ యూ, సో -20 ఇంటూ, సో -10 by u is -20 minus f, so which is -10, so which is 200 by, so -20 plus 10, so which is -10. And then so this comes out to be so -20 centimeters. అంటే దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఏ యొక్క ఇమేజ్ -20 దగ్గర ఫామ్ అయింది, ఏ యొక్క ఇమేజ్ -20 దగ్గర ఫామ్ అయింది. సో అట్లానే బి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో చూడండి. సి మీరు కొంచెం లాజిక్ ఆలోచిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేయవచ్చు. ఫోకల్ లెంత్ 10 centimeters అన్నారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అవుద్ది, 20 కదా. సో అంటే ఆబ్జెక్ట్ 20 centimeters డిస్టెన్స్లో ఉంది, అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎక్కడే సి దగ్గర ప్లేస్ అయింది. ఆబ్జెక్ట్ సి దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సి దగ్గరనే వస్తుంది. సో డైరెక్ట్గా ఇది ఆబ్జెక్ట్ సి అనమాట, ఇది సి, ఇక్కడ ఉంది సి. సో ఆబ్జెక్ట్ సి దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సి దగ్గర ఫామ్ అయింది, దట్స్ ఇట్. ఓకే, సో 20. సో ఇప్పుడు బి ఫైండ్ చేయండి. సో బీకి సో ద యూ ఏమవుతుంది, సో ఇదేమో 20, రాడ్ లెంత్ 10, సో టోటల్ 30. సో కాబట్టి -30. సో ఫోకల్ లెంత్ ఏం చేంజ్ అవ్వదు, -10. సో v ఈజ్ ఈక్వల్స్ టు -30 ఇంటూ -10 బై, సో -30 minus of -10 plus 10. So which is u is equals to 300 by -20. 0, 0 cancel. This is
15. So the V is equals to minus 15 centimeters. So V ఏమో minus 15 అంటే see here. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఇక్కడ? సో ఫస్ట్దేమో ఏ పాయింట్ అంటే ఏ డాష్ అనుకోండి ఇక్కడ ఫామ్ అయింది. సో విచ్ ఈజ్ minus 20. సో ఇది బి డాష్ ఇక్కడ ఫామ్ అయింది. సో విచ్ ఈజ్ ఇది ఇమేజ్ రాడ్ యొక్క ఇమేజ్. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ద రాడ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 15. సో ఇది ఎంత అవుతుంది? దిస్ మస్ట్ బి 5 సెంటీమీటర్స్ కదా. సో నౌ ద లెంత్ ఆఫ్ రాడ్, లెంత్ ఆఫ్ ద ఇమేజ్, లెంత్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద రాడ్ అని రాసుకోండి లేదంటే. సో విచ్ ఈస్ సో మైనస్ 20 ప్లస్ మైనస్ ఆఫ్ minus 15. సో విచ్ ఈస్ 5 సెంటీమీటర్స్ మ్యాగ్నిట్యూడ్, లెంత్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం కాబట్టి సో కన్సిడర్ ఇట్ యాజ్ 5 సెంటీమీటర్స్. క్లియర్ ఆ కాన్సెప్ట్? ఎవ్రీవన్ అండర్స్టూడ్? చలో సో ఇప్పుడు ముందుకు వెళ్దాం చూడండి. సో ఇలా చేయాలి క్వశ్చన్స్, మీకు ఈజీగా అర్థమైపోతాయి. సో ఇంకొక కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A concave mirror has a radius of curvature 24 centimeters. So now how far is an object from the mirror if the image is formed, that is. So mirror ఏమి ఇచ్చారు? కాంకేవ్ మిర్రర్ అన్నారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. సో హౌ ఫార్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద మిర్రర్ యూ ఫైండ్ చేయాలి. సో ఇఫ్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఫస్ట్ వర్చువల్ అండ్ 3 times. సో ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సి. సో వర్చువల్ అంటే వర్చువల్, సో దట్ మీన్స్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్. సో ద మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అండ్ ఎంత? +3. సో మ్యాగ్నిఫికేషన్ +3 అంటే సో ఇట్ షుడ్ బి కాంకేవ్ మిర్రర్ అంటే లాస్ట్ కేసు ద m ఈజ్ ఈక్వల్స్ టు +3. సో ఇక్కడ నుంచి సో కెన్ ఐ రైట్ సో ద r ఈజ్ గివెన్ -24 సెంటీమీటర్స్. ఫస్ట్ కేసులో చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ డూయింగ్. ఇది అర్థమైందా? m ఈజ్ ఈక్వల్స్ టు +3 అని ఎందుకని? సో వర్చువల్ ఆబ్జెక్ట్ వర్చువల్ ఇమేజ్ అయితే m ఈజ్ +3 ప్లస్. సో m వాల్యూ ఎంత ఇచ్చారు? 3. సో +3 అనమాట. సో అదే కాన్వెక్స్ మిర్రర్కి అయితే మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంటుంది వర్చువల్ ఇమేజ్ కాబట్టి, బట్ సో అది 1 కంటే తక్కువ ఉంటుంది మ్యాగ్నిఫికేషన్. కాన్వెక్స్ మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు 1 కంటే తక్కువ ఉంటుంది. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అని ఎందుకు చెప్తున్నానంటే మ్యాగ్నిఫికేషన్ +3. ఓకేనా? సో అంటే లాస్ట్ కేసు వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ f అండ్ p. సో r ఇచ్చారు. సో ఇక్కడ నుంచి f వస్తుంది మనకి. f ఈజ్ -12 సెంటీమీటర్స్. సో అలా ఇంకేమి ఇచ్చారు? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +3 గివెన్. సో మనకేం కావాలి? సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి. సో మ్యాగ్నిఫికేషన్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి రిలేషన్ ఏంటి మనకి? మ్యాగ్నిఫికేషన్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్కి రిలేషన్. సో m ఈజ్ ఈక్వల్స్ టు uf బై u మైనస్ f. సారీ uf బై f మైనస్ u. సో ఐడియా ఉందా ఈ ఫార్ములా? ఇక్కడ ఇచ్చాను చూడండి. సో వెర్ ఇస్ దట్? సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు f బై f మైనస్ u. సో ద సేమ్ ఫార్ములా ఐఎమ్ అప్లయింగ్. సారీ uf రాసానా? మై బ్యాడ్. f బై f మైనస్ u, రైట్? సో వాట్ ఈజ్ f? f ఈజ్ -12 బై f ఈజ్ -12 మైనస్ ఆఫ్ u మనం ఫైండ్ చేయాలి. సో -u. సో ఇక్కడ నుంచి m వాల్యూ తెలుసు. సో m ఎంత? +3. సో m ఈజ్ ఈక్వల్స్ టు +3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో -12 బై సో -12 ఇంటూ -12 మైనస్ u. సో f మైనస్ u. ఓకేనా? సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుంది చూడండి. సో 3 1s are 3 4s are. సో దీని ఇటువైపు తీసుకొస్తే -12 మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు -4. సో దెన్ సో దిస్ కమ్స్ అవుట్ టు బి క్యాల్కులేషన్ చేసుకుంటే సో 12 ప్లస్ u మైనస్ కామన్ తీయండి. 12 ప్లస్ u ఈజ్ ఈక్వల్స్ టు -4. సో మైనస్ క్యాన్సిల్. సో ద u ఈజ్ ఈక్వల్స్ టు 4 - 12. సో u ఈజ్ ఈక్వల్స్ టు -8 సెంటీమీటర్స్. సి. సో ఫోకల్ లెంత్ ఏమో దీని డయాగ్రామ్ డ్రా చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన సినారియో డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తారు? సో ఇది ఒక కాంకేవ్ మిర్రర్, ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. కాంకేవ్ మిర్రర్. సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఫోకస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకల్ లెంత్ ఇచ్చారు 12 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ 12 అయితే ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటే మనకి మ్యాగ్నిఫైడ్ అండ్ వర్చువల్ ఇమేజ్ వస్తుంది? f అండ్ p మధ్యలో. అంటే మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ <12 రావాలి. మనకి ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో అంటే ఆబ్జెక్ట్ f అండ్ p మధ్యలో ఇక్కడ ప్లేస్ చేసినట్లు అనమాట. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అటువైపు ఫామ్ అవుతుంది, బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది.
సో ఇలా ఇంటర్ప్రిట్ చేయాలి మీరు. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? చాలా. సో ఇంకొక క్వశ్చన్ ఉంది దీంట్లో. సెకండ్ క్వశ్చన్ చూడండి, రియల్ అండ్ 3 టైమ్స్. సో ద క్వశ్చన్ టు సి రియల్ ఇమేజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్, గుర్తుపెట్టుకోండి. వర్చువల్ ఇమేజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్, రియల్ ఇమేజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్. సో అండ్ దెన్ సో దట్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ 3 టైమ్స్ అన్నారు ఇక్కడ కూడా. 3 టైమ్స్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ -3. సో రియల్కి మైనస్, సో మ్యాగ్నిట్యూడ్ 3, సో -3. సో సేమ్ మిర్రర్ కాబట్టి ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వదు. సో ఎఫ్ ఈజ్ సేమ్ -12. సో ఎఫ్ ఈజ్ -12. సో నౌ ఐ కెన్ ఫైండ్ m ఈజ్ ఈక్వల్స్ టు f by f minus u. f by f minus u. So what is m? So -3 is equals to, so focal length -12 by focal length -12 minus u. -12 minus u. So ఇక్కడ నుంచి m is -3, f value తెలుసు. Then can you find u value? So u value ని మీరు ఫైండ్ చేయండి. ఓకేనా, క్లియర్ గైస్, అండర్స్టూడా? So easy concept. So this calculation, take it as the homework. So take care of the calculations. Sign ekkada miss chesina kuda calculation mottham wrong avutadi. Okay. So next question chudandi amma. So find the distance of the object from the concave mirror. So if the focal length is 10 centimeters, so that image size is 4 times the size of the object. చూడండి. సో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద కాంకేవ్ మిర్రర్. సో కాంకేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ ఇచ్చారు +10 సెంటీమీటర్స్. సో అండ్ దెన్ సో దట్ ద ఇమేజ్ సైజ్ ఈజ్ 4 టైమ్స్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో మనం ఫోకల్ లెంత్ ఇచ్చారు, ఇమేజ్ సైజ్ 4 టైమ్స్ అన్నారు. సో 4 టైమ్స్ అంటే అది ప్లస్, మనకు రియలా వర్చువలా అని ఇవ్వలేదు క్వశ్చన్లో. సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్, if the image formed is 2 cases ఉంటాయి ఇక్కడ. సో ద కేస్ 1, సో లెట్స్ కన్సిడర్ ద కేస్ 1, కాంకేవ్ మిర్రర్ కదా. సో కాంకేవ్ మిర్రర్ కాబట్టి సో ఇట్ కెన్ ఫార్మ్ రియల్ ఇమేజ్, రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్, అవునా? 2 ఇమేజెస్ని ఫామ్ చేయగలదు. సో రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తే ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనుకోండి, మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేస్తే డైరెక్ట్ m ఈజ్ ఈక్వల్స్ టు +4 -4 అని తీసుకుంటాం సింపుల్గా. ఇఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అన్నారనుకోండి, m ఈజ్ ఈక్వల్స్ టు -4 తీసుకుంటాం. సో ఇఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ అన్నారనుకోండి, m ఈజ్ ఈక్వల్స్ టు +4 తీసుకుంటాం. సో ఇక్కడ ఏ ఇమేజ్ ఇవ్వలేదు కాబట్టి సో మనం 2 కేసెస్లో ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనుకుంటే m ఈజ్ ఈక్వల్స్ టు -4 వస్తుంది. ఫోకల్ లెంత్ కాంకేవ్ లెన్స్కి -10 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి యూ నో దట్ m ఈజ్ ఈక్వల్స్ టు f by f minus u. సో ఫ్రమ్ హియర్ సో u ఫైండ్ చేయండి, m ఈజ్ -4, f ఈజ్ -10 by -10 minus u. సో ఇక్కడ సో ఇఫ్ యూ -4 ఇంటూ -10 minus u ఈజ్ ఈక్వల్స్ టు -10. సో క్యాల్కులేషన్ చేయండి. సో -4 ఇంటూ -10 +40, రైట్? సో దెన్ minus into minus plus 4u is equals to -10. సో ఇక్కడ నుంచి సో 4 కామన్ తీస్తే 4 కామన్ తీయలేము. సో దెన్ 4u is equals to -50. దీన్ని అటువైపు పంపిస్తే 4u is equals to -50. సో దెన్ u will be equals to -50 by 4. సో 4 1s are 4 1 0. సో 4 2s are and 4 5s are. So u is equals to -12.5 centimeters. సో ఇదొక పాసిబిలిటీ, u is -12.5. సో ఈ ఆప్షన్ ఉంది, డి ఆప్షన్ ఉంది, లేదు. సో నెక్స్ట్ కేస్ 2 కూడా పాసిబుల్ ఉంటుంది. వాట్ ఈస్ ద కేస్ 2? సో ఇఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్, ఇఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +4 అండ్ ఫోకల్ లెంత్ సేమ్ -10 సెంటీమీటర్స్. సో ఇప్పుడు సో ద m ఈజ్ ఈక్వల్స్ టు f by f minus u చేశారనుకోండి. సో m ఈజ్ +4, f ఈజ్ -10. సో ఇక్కడ -10 minus u. సో దెన్ వీ గెట్, సో మల్టిప్లై చేయండి ఇటువైపు. సో -40 - 4u ఈజ్ ఈక్వల్స్ టు -10.
So then minus 4u is equals to minus 10 plus 40. So which is minus 30. So then u cancel. So the u is equals to 30 by 4. So which is nothing but so 4 7s are 4 5s are. So u positive వస్తుంది. So this case not possible. Okay na? So ఈ కేస్ అన్నది not possible. సో ఒకవేళ ఇమేజ్ మెన్షన్ చేస్తే మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. సో కాబట్టి సో మనకు డైరెక్ట్ ద 12.5 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? సో అంటే ఇక్కడ మనకి ఇమేజ్ ఏ టైప్ ఆఫ్ ఇమేజో మెన్షన్ చేయలేదు కాబట్టి నేను 2 కేసెస్లో కంపల్సరీ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్ కూడా కరెక్ట్ కావచ్చు, ఒక్కోసారి 2 ఆప్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ 7.5 వచ్చింది. సో బట్ ఇది ప్లస్ 7.5 విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ కదా. డనా? 7.5 ఉంది, 7.5 పెట్టకండి ఎందుకంటే సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ ఈజ్ ప్లస్ కాదు, యూ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి మిర్రర్కి. ఓకేనా? సో నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ ఏంటి? కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ విచ్ ఈజ్ 1/n టైమ్స్ ద ఆబ్జెక్ట్. అంటే మ్యాగ్నిఫికేషన్ ఇచ్చారు. సో ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సో ఫోకల్ లెంత్ కాన్వెక్స్ మిర్రర్కి ప్లస్ ఎఫ్ రైట్ సైడ్. సో అండ్ మ్యాగ్నిఫికేషన్ ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ ప్లస్ 1/n. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు? సో ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యూ అడుగుతున్నారు. సో మనకి సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎఫ్ మైనస్ యూ, రైట్. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ 1/n. సో ఎఫ్ బై ఎఫ్ మైనస్ యూ. సో ఫ్రమ్ హియర్ సో ద ఎఫ్ మైనస్ యూ ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎఫ్ మైనస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఎఫ్. సో మనకేం కావాలి? ఇక్కడ యూ కావాలి. సో ద యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ ఎన్ఎఫ్. సో దీన్ని ఇటువైపు పంపించండి, దాన్ని ఇటువైపు పంపించండి. సో దెన్ యూ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎఫ్ కామన్ తీసుకుంటే 1 మైనస్ ఎన్. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎఫ్ కామన్ తీస్తే సో ద మ్యాగ్నిట్యూడ్ అడుగుతున్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్. సో ఎన్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆర్ 1 మైనస్ ఎన్ ఇంటూ ఎఫ్. సో ఇది మనకి నెగిటివ్లో రావాలి కాబట్టి సో ఇట్ షుడ్ బి n minus 1 into f. Clear? Understood guys this part? So easy one. So now the combination of the mirrors. So దీని బేస్డ్ క్వశ్చన్ చేద్దాం. మనం ఇప్పటివరకు ప్లేన్ మిర్రర్ చూసాం. ఓకేనా? సో ప్లేన్ మిర్రర్ ప్లస్ ప్లేన్ మిర్రర్ రెండు ప్లేన్ మిర్రర్స్కి ప్లేస్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ 2 ప్లేన్ మిర్రర్స్ మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ఒక ప్లేన్ మిర్రర్ ప్లస్ ఒక కాంకేవ్ మిర్రర్ లేదు. సో ఒక ప్లేన్ మిర్రర్ ఒక కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? సో లేదు. సో ద కాంకేవ్ మిర్రర్ ప్లస్ కాన్వెక్స్ మిర్రర్. సో లేదు. సో కాంకేవ్ ప్లస్ కాంకేవ్. సో లేదు. కాన్వెక్స్ ప్లస్ కాన్వెక్స్. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కాంబినేషన్లో. ఓకేనా? సో ఈ పాసిబిలిటీస్లో మన ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అన్నది ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి డైరెక్ట్గా క్వశ్చన్స్ ద్వారా అర్థం చేసుకుందాం ఈ కాన్సెప్ట్ని. ఐ విల్ టేక్ 2 to 3 క్వశ్చన్స్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో హియర్ ఐ కెన్ సే ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్. ఎప్పుడు ఫైండ్ చేయాలి ఇమేజ్ని? ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్. ఇట్స్ ఫస్ట్ రిఫ్లెక్షన్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ ద మిర్రర్ M1. సో ఫస్ట్ రిఫ్లెక్షన్ మిర్రర్ M1కి అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, M1 ఇక్కడ ఉంది, M2 మిర్రర్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ రిఫ్లెక్షన్ M1 నుంచి అన్నారు అంటే దీనికి ఇమేజ్ ఫైండ్ చేయండి. ఫస్ట్ దీనికి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫస్ట్ మిర్రర్కి. ప్లేన్ మిర్రర్కి ఇమేజ్ ఎప్పుడైనా కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటే ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. సో కాకపోతే బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. సో ఇది 1 centimeter. సో దెన్ సో 1 centimeter ఇటువైపు. సో ద ఫస్ట్ ఇమేజ్ సో ద ఇమేజ్ I1 విల్ ఫార్మ్ హియర్. సో ఎంత డిస్టెన్స్లో? 1 centimeter. సో ఇప్పుడు ఈ I1 అన్నది దిస్ I1 విల్ యాక్ట్ యాజ్ వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ ద మిర్రర్ 2. దీనివల్ల ఫామ్ అయిన ఇమేజ్, ఫస్ట్ మిర్రర్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ సో సెకండ్ మిర్రర్కి ఆబ్జెక్ట్గా వర్క్ చేస్తుంది. దాన్ని ఏమంటాం అంటే సో వర్చువల్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ అ వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ మిర్రర్ 2 ఫర్ M2 అని రాస్తున్నాను. సో ఫర్ M2. ఓకే? సో అంటే M2కి ఇది ఇప్పుడు ఆబ్జెక్ట్, M2 మిర్రర్కి ఇది ఆబ్జెక్ట్. సో ఎంత డిస్టెన్స్లో ఉంది M2 నుంచి ఇది?
సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, సో 2 + 1 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 1. సో టోటల్ ఇమేజ్ 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో, ఆబ్జెక్ట్ 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ ఇమేజ్ అన్నది వర్చువల్ ఆబ్జెక్ట్కి యాక్ట్ చేస్తుంది M2కి. సో కాబట్టి ఇది 4 సెంటీమీటర్స్లో ఉంది. సో 4 సెంటీమీటర్స్లో మిర్రర్ M2కు ఉంటే, సో అవతల కూడా 4 సెంటీమీటర్స్కి, ఇక్కడ 4 సెంటీమీటర్స్కి, సో ద ఫైనల్ ఇమేజ్ I2 ఫామ్ అవుతుంది. ఓన్లీ 2 రిఫ్లెక్షన్స్ అన్నారు, అంటే సెకండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇట్ ఫార్మ్స్ ఎట్ ఏ డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఫ్రమ్ O, ఫ్రమ్ O, ఫ్రమ్ O, ఫ్రమ్ O. O నుంచి ఎంత డిస్టెన్స్ అంటున్నారు. సో ఈ టోటల్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి మీరు ఇప్పుడు. ఇది 4, ఇది 2, సో 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ O. సో 6 సెంటీమీటర్స్ టు ద రైట్ ఆఫ్ O. సో 6 సెంటీమీటర్స్ టు ద రైట్ ఆఫ్ O. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ వన్. అర్థమైందా? కాంబినేషన్లో ఏంటంటే, సో ఫస్ట్ మిర్రర్కి ఫామ్ అయిన ఇమేజ్ సెకండ్ మిర్రర్కి వర్చువల్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. డన్. చలో, సో మనకి ఇంకొక స్లైడ్ అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. సో ఒక ప్లేన్ మిర్రరు, ఒక స్పెరికల్ మిర్రర్. సో ఇది ఏ మిర్రరు? సో దిస్ ఈజ్ అ కాంకేవ్ మిర్రర్. సీ హియర్, అవుట్ సైడ్ పార్ట్ కోట్ చేశారు. సో కాబట్టి ఇది కాంకేవ్ మిర్రర్. సో ఫస్ట్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్, అంటే I2 డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇట్స్ ఫస్ట్ రిఫ్లెక్షన్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ ద మిర్రర్ M1. సో ఇది M1 మిర్రర్. సో ద M1 ఈజ్ అ కాంకేవ్ మిర్రర్. M1 ఈజ్ అ కాంకేవ్ మిర్రర్. సో కాంకేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది? 30 సెంటీమీటర్స్. సో U ఈజ్ ఈక్వల్స్ టు -30 సెంటీమీటర్స్ రాసుకోవచ్చా? U ఈజ్ ఈక్వల్స్ టు -30 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు? సో ద ఫోకల్ లెంత్ ఈస్, కాంకేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ నెగిటివ్ -20 సెంటీమీటర్స్. సో ఇప్పుడు నేను ఇమేజ్ డిస్టెన్స్ V ఫైండ్ చేయవచ్చా? V ఈజ్ UF/U-F. ఓకేనా? ఈ ఫార్ములా షార్ట్ కట్స్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో వాట్ ఈజ్ U? -30 ఇంటూ, సో వాట్ ఈజ్ F? -20 బై, సో U -30 -half -20. So this comes out to be, so 600 upon, so -30 + 20, so which is -10. So this becomes -60 సెంటీమీటర్స్. సో ఈ మైనస్ అంటే ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుందని అర్థం. సో అంటే ఈ మిర్రర్ నుంచి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? 60 సెంటీమీటర్స్ టు ద లెఫ్ట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 30, ఇక్కడికి 20, 50 మొత్తం. ఈ డిస్టెన్స్ మొత్తం 50. అంటే సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ ద I1 ఇమేజ్. సో లెట్స్ సే ఇది 10 సెంటీమీటర్స్ అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇది టోటల్ 60 అయిందా? ఇది 10, ఇది 20, 30, ఇది 30. సో అంటే I1 ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకేనా? సో గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో రాస్తా చూడండి. సో మనకి ఇక్కడ I1 ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది? 60 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్ M1. ఇప్పుడు దిస్ I1 ఇమేజ్, it's a virtual object for the mirror M2. It's a virtual object for mirror M2. M2కి వర్చువల్ ఆబ్జెక్ట్ ఇది. సో కాబట్టి ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది మిర్రర్ M2కి? మిర్రర్ M2కి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి సో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది ఇమేజ్? అగైన్ 10 సెంటీమీటర్స్. సో ద ఇమేజ్ I2 10 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, మనం ఎక్కడి నుంచి ఫైండ్ చేయాలి ఇమేజ్ డిస్టెన్స్? సెకండ్ ఇమేజ్ డిస్టెన్స్ O నుంచి. సో O నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది చూడండి. ఇది 10 అయితే ఇది టోటల్ 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 20. సో ఇది 10 అయితే, సో ఇది కూడా 10 కదా, ఈ రిమైనింగ్ కూడా 10 కదా. సో దేర్ ఫోర్ ద సెకండ్ ఇమేజ్ ఈజ్ 10 సెంటీమీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. సెకండ్ ఇమేజ్ ఈజ్ 10 సెంటీమీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. ఆప్షన్ C. ఆప్షన్ C, 10 సెంటీమీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. అర్థమైందా? ఇక్కడ ఫామ్ అయింది అంటే ఓకి 10 సెంటీమీటర్స్, ఇది 10 కాబట్టి ఇది కూడా 10 అవుతుంది. ఎందుకు? టోటల్ 20 కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. అర్థమైందా కాన్సెప్ట్? సో దిస్ ఈజ్ హౌ యూ గైస్ షుడ్ డూ ద కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్. ఓకేనా? స్పెరికల్ మిర్రర్, ఒక స్పెరికల్ మిర్రర్, ఒక ప్లేన్ మిర్రర్. ఇంకొన్ని క్వశ్చన్స్ చేస్తాను, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, 2 స్పెరికల్ మిర్రర్స్, ఒకటి కాన్కేవ్, ఇంకోటి కాన్వెక్స్. సో ఇది M2, ఇది M1. సో ఫైండ్ ద ఫైనల్ ఇమేజ్ ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్. ఇట్స్ ఇఫ్ ఫస్ట్ రిఫ్లెక్షన్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ M1. సో M1 అంటే ఈ మిర్రర్ నుంచి. సో ఇది ఏ మిర్రర్?
సో బల్జ్డ్ ఇన్ పార్ట్ కోటెడ్ ఉంది, బల్జ్డ్ అవుట్ పార్ట్ ఈజ్ అ రిఫ్లెక్టింగ్ పార్ట్. సో అంటే ఇది కాన్వెక్స్ మిర్రర్. సో ఇది కాన్కేవ్ మిర్రర్. బల్జ్డ్ ఇన్ పార్ట్ పాలిష్డ్ ఉంది, బల్జ్డ్ అవుట్ పార్ట్ కోటెడ్ ఉంది. సో ఇది కాన్వెక్స్, ఇక్కడ మెన్షన్ కూడా చేశారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సార్ ఇది కాన్కేవ్ లాగా ఉంది కదా సార్ అనకండి, సారీ ఇది కాన్కేవ్ లాగా ఉంది కదా సార్ అని, సారీ ఇది కాన్వెక్స్ లాగా ఉంది కదా ఇది కూడా కాన్వెక్స్ అనకండి. ఓకే, సో దిస్ ఈజ్ కాన్కేవ్, ఎందుకంటే బల్జ్డ్ అవుట్ పార్ట్ కోటెడ్, బల్జ్డ్ ఇన్ పార్ట్ పాలిష్డ్. సో కాబట్టి ఫస్ట్ మిర్రర్ M1 కన్సిడర్ చేసుకోండి. M1 మిర్రర్ ఈజ్ అ కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్కి ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది? పాజిటివ్ కదా. సో దాని ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు? 20 సెంటీమీటర్స్. ఏ 20 తీసుకోవాలి? +20 తీసుకోవాలి, +20. సో నెక్స్ట్, సో ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏ మిర్రర్కైనా నెగిటివే. సో ఇక్కడ ఇది O, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసరికి -20 సెంటీమీటర్స్. UF ఈజ్ +20, U ఈజ్ -20. సో ఇప్పుడు V ఫైండ్ చేయవచ్చా? V ఈజ్ UF/U - F. సో U -20, F +20, U -20, F 20. సో ఇక్కడ నుంచి -400 by -40 అంతేనా? సో -400 by -40. సో మైనస్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 10 సెంటీమీటర్స్. సో దట్ మీన్స్ ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ 10 సెంటీమీటర్స్. V ఈజ్ ఈక్వల్స్ టు +10 సెంటీమీటర్స్. సో +10 అంటే ఎటువైపు ఫామ్ అయినట్టు ఇమేజ్? +10 అంటే సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్ టు ద రైట్. సో అంటే సో ఇమేజ్ దీని నుంచి 10 సెంటీమీటర్స్ ఇక్కడ ఫామ్ అయింది. ద ఫస్ట్ ఇమేజ్ మిర్రర్ నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ I1 ఇమేజ్ ఇప్పుడు సెకండ్ మిర్రర్కి ఒక ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఈ I1 ఇమేజ్ దీనికి సెకండ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతుంది. సో అంటే ఐ కెన్ రైట్ హియర్, సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ అ I1 ఇమేజ్, 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు టోటల్ M2 మిర్రర్కి, ఫర్ M2 మిర్రర్, సో ద I1 ఈజ్ ద వర్చువల్ ఆబ్జెక్ట్. సో ఫర్ M2 మిర్రర్ I1 ఈజ్ ద వర్చువల్ ఆబ్జెక్ట్, అవునా? సో ఇది ఆబ్జెక్ట్. సి హియర్, ఇటువైపు పాలిష్డ్ ఉంది, మిర్రర్కి ముందు మనకి ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉండాలి ఎప్పుడైనా. సో ఇటువైపు పాలిష్డ్ ఉంది కాబట్టి ఇది ఇమేజ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇది 10, ఇది 20, 30, ఇది 30, ఇది 30, 60. సో ద టోటల్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ -60 సెంటీమీటర్స్. సార్ రైట్ సైడ్ ఉందిగా, పాజిటివ్ అని కాదు. సో దిస్ మిర్రర్ షుడ్ బి పాలిష్డ్ సైడ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు ద మిర్రర్. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఇటువైపు ఉండాలి, అంటే ద మిర్రర్ షుడ్ బి లైక్ దిస్. దీని మీనింగ్ ఇలా అనమాట. మీకు ఇక్కడ ఇమేజ్ I1 ఉంది. సో ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది? 60 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకేనా? సో అంటే దీన్ని మీరు ఇలా కన్సిడర్ చేసుకొని ఇమేజ్ ఇటువైపు ఉన్నట్లు అనమాట. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే. సో కాన్కేవ్ మిర్రర్కి F ఈజ్ ఆల్సో నెగిటివ్, -10 సెంటీమీటర్స్. దీనికి ఎంత? -10 ఇచ్చారు. సో ఇప్పుడు V ఫైండ్ చేయండి. సో ద V ఈజ్ UF/U - F. సో U ఈజ్ -60, F ఈజ్ -10 upon U ఈజ్ -60, F ఈజ్ -10. సో దిస్ ఈజ్ 600 by, so -60 + 10, so which is -50. So 0 0 cancel, 5 1s are 5, 12. So that means the object, the image distance is 12, -12. So -12 అంటే ఎటువైపు? సో దీని నుంచి -12 అంటే ఇక్కడ. సో ఇక్కడ 12 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఇమేజ్ I2. సో ఇప్పుడు అకార్డింగ్ టు ద క్వశ్చన్, సో మనకు O నుంచి కావాలి. O నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇక్కడ నుంచి 12 అయితే ఇక్కడ టోటల్ ఇది 30, ఇది 12 అయితే ఇది ఎంత అవుద్ది? సో దిస్ మస్ట్ బి 18. సో 18 సెంటీమీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. I2 ఈజ్ ద ఫైనల్ ఇమేజ్ I2. ఇట్ ఈస్ 18 సెంటీమీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. అర్థమైందా కాన్సెప్ట్? సో 18 సెంటీమీటర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. ఆప్షన్ సి కాదు, B, మై బ్యాడ్. రైట్? క్లియర్? So now the relation between the velocity of the object and velocity of the image. So the direct formula that you can write, so the velocity of the image with respect to mirror is equals to -m² into, so velocity of the object with respect to the mirror.
remember this formula where the magnification is the formula you already know. So the magnification is minus v by u. So m square means it should be v by u whole square. Minus v by u whole square, minus square ante plus avutadi kabatti v by u whole square. So what is the velocity of the image with respect to mirror? So velocity of the image minus velocity of the mirror. So is equals to m square into velocity of the object minus velocity of the mirror. సో ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని, ఓకేనా. సో తర్వాత లేదంటే ఇదే ఫార్ములాని మీరు ఎలా రాసుకోవచ్చు, విఐ మైనస్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎం ప్లేస్లో వి బై యూ హోల్ స్క్వేర్, ఎం స్క్వేర్ అంటే వి బై యూ హోల్ స్క్వేర్ ఇంటూ సో వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మైనస్ ద వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్, ఓకేనా. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. డన్ గైస్, క్లియర్ విత్ దిస్. చలో సో క్వశ్చన్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ. సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. మనం విఐ ఫైండ్ చేయాలి. సో వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ విఐ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం, ఇక్కడ ఏమి ఇచ్చారు, వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇచ్చారు. సో ద విఓ ఈజ్ గివెన్, సో 4 సెంటీమీటర్ పర్ సెకండ్. సో అండ్ మిర్రర్ మూవ్ అవ్వట్లేదు, మిర్రర్ వెలాసిటీ ఏమి ఇవ్వలేదు. సో వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ 0, ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా ఎలా రాస్తాం, సో వీ కెన్ రైట్, సో ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ is equals to so minus m square into so velocity of the object with respect to mirror, okay. So ikkada nunchi velocity of the image minus velocity of the mirror is equals to minus so magnification ela find chestam, so the magnification is minus v by u. లేదంటే సో మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేయడానికి ఇంకొక ఫార్ములా ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ మనకు v తెలీదు. సో v తెలీదు కాబట్టి so what I will do is to find the magnification I will use the formula f by f minus u. So f నాకు f తెలుసు, u తెలుసు. సో u is minus 60, f is కాంకేవ్ మిర్రర్ కాబట్టి minus 20. అర్థమవుతుందా కాన్సెప్ట్. సో ఇక్కడ m ఫైండ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో m ఎంత వస్తుంది నాకు, సో ద m is f is what minus 20 by f is minus 20 minus of minus u అంటే ప్లస్ 60 వస్తుంది. సో minus 20 by plus 40, minus 20 by plus 40, సో అంటే minus 1 by 2. సో m is minus 1 by 2 అంటే m square is minus 1 by 2 whole square, సో which is 1 by 4, ఓకేనా. సో m square is 1 by 4. సో ఇక్కడ మైనస్కి మైనస్ m square ప్లేస్లో 1 by 4. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్. సో ఇక్కడ మిర్రర్ వెలాసిటీ 0 కాబట్టి సో ఈ టర్మ్ 0, సో ఈ టర్మ్ కూడా 0, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం రాస్తాం మనం సింపుల్గా, సో వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ మనం ఫైండ్ చేయాలి. సో ఇది minus 1 by 4. సో వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకు తెలుసు. సి కన్సిడర్ రైట్ సైడ్ యాజ్ పాజిటివ్. సో ఇది రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని +4 తీసుకోండి. సో 4 సెంటీమీటర్ పర్ సెకండ్. సో నో నీడ్ టు రైట్. సో 4 రాసుకోండి, 4 గెట్స్ క్యాన్సిల్. సో ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ minus 1 సెంటీమీటర్ పర్ సెకండ్. సో ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ minus 1 సెంటీమీటర్ పర్ సెకండ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో మైనస్ అంటే ఏంటి, సో ఫామ్ అయిన ఇమేజ్ లెఫ్ట్ సైడ్ వెళ్తుందని అర్థం. సో మనం రైట్ సైడ్ పాజిటివ్ తీసుకున్నాం కదా, సో ఇమేజ్ ఫామ్ అయ్యి అది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందని అర్థం అనమాట. డనా, క్లియర్, సింపుల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇంకో స్లైడ్ అవసరం లేదు మనకి ఇక్కడ. సో ఈ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సో కన్సిడర్ రైట్ సైడ్ యాజ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ యాజ్ నెగిటివ్, ఓకేనా. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకోండి. సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. సో ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి ఫస్ట్. వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ minus 6 సెంటీమీటర్ పర్ సెకండ్. ఎందుకు, లెఫ్ట్ సైడ్ కాబట్టి. ఇక్కడ మిర్రర్ కూడా మూవ్ అవుతుంది చూడమ్మా, మిర్రర్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి సో ద వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ గివెన్. రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోండి. రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్, ఫైన్. సో ఇదే మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు -30 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ +20. సో ఇక్కడ నుంచి నేను మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేయవచ్చా. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, f by f minus u. So f by f minus u, f is 20
by f is 20 minus of minus 30. So this becomes 20 by 50. So 0 0 cancel, the magnification is 2 by 5. Okay na? So concept అర్థమవుతుంది కదా. f is what? Concave mirror, convex mirror ki f is positive plus 20 by f is 20 minus u is minus 30, minus of minus plus. So 20 by 50, so 2 by 5. So ఇప్పుడు మనకు ఫార్ములా ఏం తెలుసు? Velocity of the image with respect to the mirror is equals to minus m square into, so velocity of the object with respect to the mirror, right? So ఇప్పుడు ఇక్కడ నుంచి సో m square magnification ఏమవుతుంది ఇక్కడ? సో 2 by 5 whole square, so which is 4 by 25 is the magnification. So substitute చేయండి ఇక్కడ, velocity of the image minus velocity of the mirror, so is equals to minus, so 4 by 25 into, so velocity of the object minus velocity of the mirror. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. ఎంత వస్తుంది? ఇమేజ్ మనం ఫైండ్ చేయాలి వెలాసిటీ, ఆబ్జెక్ట్ మిర్రర్ది ఎంత? సో 4, కాబట్టి 4 రాయండి ఇక్కడ. సో మైనస్ 4 by 25 ఇంటూ, సో వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మైనస్ 6 అంతేనా, అండ్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ 4. సో దిస్ కమ్స్ అవుట్ టు బి, సో వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ minus 4 is equals to minus 4 by 25 into minus 10. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు? సో 5 2s are 5 5s are, సో దిస్ కమ్స్ అవుట్ టు బి ఫైనల్గా మనకి ఐ గెట్, సో ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ minus 4 is equals to, సో దిస్ ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 by 5. సో 8 by 5 అంటే 1.6. సో 1.6 ఈ 4 నాట్ పంపిస్తే ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి 1.6 ప్లస్ 4, సో 5.6 సెంటీమీటర్ పర్ సెకండ్ రావాలి. సో ద ఇమేజ్ స్పీడ్ v, సారీ, సో ద ఇమేజ్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు, సో 5.6 సెంటీమీటర్ పర్ సెకండ్, నో మైనస్ హియర్. సి మైనస్ 5.6 కూడా ఉంది. సో ఇక్కడ vi ఈజ్ 5.6 వచ్చింది మనకు ఫైనల్గా. సో ప్లస్ 5.6 సెంటీమీటర్ పర్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? So next, power of the mirror. So power is nothing but it's a degree of convergence or divergence. Okay na? So it's a degree of, ante ability of convergence or divergence ani kuda anochu. So it's a degree of convergence or divergence. Ante oka mirror anadi వచ్చిన ఇన్సిడెంట్ రేని ఎంత డైవర్జ్ చేస్తుంది లేదంటే ఎంత కన్వర్జ్ చేస్తుంది చెప్పేదే పవర్. సో ద పవర్ ఫార్ములా, పవర్ ఆఫ్ ద మిర్రర్ ఫార్ములా విచ్ ఈజ్ గివెన్ యాజ్ -1/f. సో ఫర్ ద మిర్రర్, మళ్ళీ లెన్స్లో పవర్ చేంజ్ అవుతుంది ఫార్ములా. సో అక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు 1/f వస్తుంది. ఓకేనా? సో మనకి f ఈజ్ ఈక్వల్స్ టు, సి హియర్, ఇఫ్ ద పవర్ ఈజ్ పాజిటివ్ దెన్ it has the converging nature. గుర్తుపెట్టుకోండి. సో if power is negative, so that means it has a diverging nature. సో పవర్ నెగిటివ్ ఉంటే సో దానికి డైవర్జింగ్ నేచర్ ఉన్నట్టు. సో ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే, సో ఫర్ ద కాంకేవ్ మిర్రర్, సో వీ నో దట్ f ఈజ్ నెగిటివ్, రైట్? సో కాంకేవ్ మిర్రర్కి f నెగిటివ్ అయితే సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో పవర్ పాజిటివ్. సో కాబట్టి సో ద కాంకేవ్ మిర్రర్ ఈజ్ అ కన్వర్జింగ్ ఇన్ నేచర్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. సో కాంకేవ్ మిర్రర్ హ్యాస్ కన్వర్జింగ్ ఇన్ నేచర్. అలానే సో కాన్వెక్స్ మిర్రర్ గురించి మాట్లాడుకుంటే, సో ద కాన్వెక్స్ మిర్రర్ హ్యాస్, సో ఫోకల్ లెంత్ పాజిటివ్, అవునా? సో పవర్ నెగిటివ్ అవుతుంది కదా అప్పుడు, p ఈజ్ ఈక్వల్స్ టు -1/f కదా. సో ఫోకల్ లెంత్ పాజిటివ్ అంటే ఓవరాల్ పవర్ నెగిటివ్ అవుతుంది. సో పవర్ నెగిటివ్ మీన్స్ ఇట్ ఈస్ డైవర్జింగ్ ఇన్ నేచర్. క్లియరా? అర్థమైందా ఈ కాన్సెప్ట్? పవర్ ఆఫ్ ద మిర్రర్ ఫార్ములా అండ్ ఏ మిర్రర్ కన్వర్జింగ్ అండ్ ఏ మిర్రర్ డైవర్జింగ్ డిస్కస్ చేసాం. సో అలానే నెక్స్ట్, సో ద పవర్ ఆఫ్ ద మిర్రర్లో కాంకేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ నెగిటివ్ కాబట్టి పవర్ పాజిటివ్, సో ఇట్ ఈస్ కన్వర్జింగ్ ఇన్ నేచర్. సో కాన్వెక్స్ మిర్రర్ ఫోకల్ లెంత్ పాజిటివ్, పవర్ నెగిటివ్, సో డైవర్జింగ్ ఇన్ నేచర్. సో కాంకేవ్ మిర్రర్ ఇలా కన్వర్ట్ చేస్తుంది రేస్ని, సో కాన్వెక్స్ మిర్రర్ ఇలా డైవర్జ్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ పార్ట్ ఈజ్ క్లియర్, వెరీ క్లియర్, ఈజీ పార్ట్, రైట్?
చలో. సో ఫర్ ద కాంకేవ్ మిర్రర్ ఇఫ్ యూ డ్రా ద v versus 1/v versus 1/u curve. సో see here మనకు 1/f is equals to 1/u plus 1/v కదా, రైట్. సో నాకు ఇక్కడ సో 1/v is equals to minus 1/u plus 1/f, దీన్ని ఇటువైపు పంపించాను, minus 1/u plus 1/f. సో దీన్ని కనుక మీరు y is equals to mx plus c తో కంపేర్ చేస్తే సో y ప్లేస్లో మనకు 1/v ఉంది. సో దిస్ ఈజ్ x, సో దిస్ ఈజ్ c and this is what? So m. Okay na? So y is equals to mx plus c having the negative slope and positive intercept plus 1/f. So for the concave mirror you know that f is negative kada. So for the concave mirror so this f value is negative. So f value negative ante the intercept is negative. So which means so this line goes like this ila. So this line goes like this. So idi 1/v versus 1/u. This is a negative intercept and this indicates so the negative slope, slant towards right, negative slope. So ఈ slope ఎంత? So m is equals to -1 అంటే so the tan theta must be equals to 45 degrees ఇక్కడ. ఓకేనా? సో the theta must be equals to 45 degrees. అర్థమవుతుందా కాన్సెప్ట్? అలానే if you draw for the convex mirror same curve we know that 1/f is equals to 1/u plus 1/v. So make v subject. So 1/v is equals to minus 1/u plus 1/f. So ikkada kuda it is y, this is x, this is c. So ikkada this is m. avuna? So ikkada kuda slope negative. The slope is negative ante slant towards right curve undali. సో ఇక్కడ ఇంటర్సెప్ట్ ఎఫ్ ఈజ్ పాజిటివ్ ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి సో దిస్ ఇంటర్సెప్ట్ ఈజ్ పాజిటివ్. సో ఇంటర్సెప్ట్ పాజిటివ్ వచ్చిందంటే సో అబోవ్ ద వై యాక్సిస్ ఉండాలి. సో ద కర్వ్ లైక్ దిస్. సి హియర్ ఇక్కడేమో ఇంటర్సెప్ట్ నెగిటివ్, దిస్ ఈజ్ ద నెగిటివ్ ఇంటర్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడేమో ఇంటర్సెప్ట్ పాజిటివ్, దిస్ ఈజ్ ద పాజిటివ్ ఇంటర్సెప్ట్. సో దీన్ని పాజిటివ్ ఇంటర్సెప్ట్ అంటాం. క్లియరా కాన్సెప్ట్ ఎవ్రీవన్? సో ఈ గ్రాఫ్స్ కూడా మనకి డైరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఫర్ ద కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ 1/v వర్సెస్ 1/u కర్వ్స్ ఇంపార్టెంట్. డన్ గైస్? ఓవర్? చలో. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే బెండింగ్ ఆఫ్ లైట్ అనమాట. రిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ సో ద బెండింగ్ ఆఫ్ లైట్. సో లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పాస్ అయ్యేటప్పుడు సో బెండ్ అవుతుంది. ఓకేనా? రిఫ్రాక్షన్ అంటే ఏంటి? సో బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ద లైట్. రిఫ్లెక్షన్ ఈజ్ ద బెండింగ్ బ్యాక్ ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్. సో రిఫ్రాక్షన్ ఈజ్ ద బెండింగ్ ఆఫ్ లైట్. ఎప్పుడు బెండ్ అవుతుంది అంటే టూ డిఫరెంట్ మీడియం తీసుకున్నప్పుడు. సో టూ డిఫరెంట్ మీడియం అని మనం ఎప్పుడు చెప్తామంటే సో మీడియంకి ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం 1 ఈజ్ μ1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం 2 ఈజ్ μ2. సో ఇప్పుడు ఇఫ్ దిస్ μ1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు μ2, ఆ రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ సేమ్ లేవు అని అంటే సో అప్పుడు లైట్ రే ఇలా వచ్చిన లైట్ రే ఏమవుద్దంటే సో ఒరిజినల్కి ఇలా వెళ్ళాలి. సో విత్ రెస్పెక్ట్ టు నార్మల్ సో ఇది బెండ్ అవుతుంది. సో ఎటువైపు బెండ్ అవుతుంది సార్? ఇటువైపు బెండ్ అవుద్దా ఇటువైపు బెండ్ అవుద్దా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ μ1 గ్రేటరా μ2 గ్రేటరా. ఓకేనా? సో ఇఫ్ μ1 ఈజ్ లెస్ అండ్ μ2 ఈజ్ గ్రేటర్, ఫర్ ఎగ్జాంపుల్ if μ1 is greater than so if μ2 is greater than μ1 so then it bends towards the normal. ఇలా బెండ్ అవుద్ది. అర్థమైందా? ఒకవేళ μ1 ఎక్కువ ఉంటే μ2 తక్కువ ఉంది అనుకోండి సో ఒరిజినల్ పాత్ నుంచి అటువైపు బెండ్ అవుతుంది, అవే ఫ్రమ్ ద నార్మల్. సో చూద్దాము, జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. వెన్ లైట్ ట్రావెల్స్ ఇన్ ద సేమ్ హోమోజీనియస్ మీడియం ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ద స్ట్రైట్ పాత్. ఒకటే మీడియంలో ట్రావెల్ అవుతున్నప్పుడు స్ట్రైట్కి ఇలా వెళ్ళిపోద్ది లైట్ రే. సో అదే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పాస్ అవుతున్నప్పుడు సో దెన్ ఇట్ బెండ్స్. సో దిస్ బెండింగ్ ఆఫ్ లైట్ ఆర్ ద బౌండరీ ఆఫ్ ద సపరేటింగ్ మీడియా టూ మీడియా ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఓకేనా? సో దీన్నే మనం ఇక్కడ ఏమంటామంటే టూ మీడియమ్స్ తీసుకుంటాం. ఒకటి రేరర్ మీడియం, ఆప్టికల్లీ రేరర్ మీడియం, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. ఓకేనా? సో దేంట్లో అయితే లైట్ ఫాస్ట్గా ట్రావెల్ అవుద్దో సో దాన్ని ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటాం. సో ఏ మీడియంలో అయితే లైట్ స్లోగా ట్రావెల్ అవుద్దో సో దాన్ని ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ సింపుల్గా ఇది ఇంటర్ఫేస్ ఆఫ్ ద టూ మీడియమ్స్.
సో ఇక్కడ ఎయిర్ తీసుకున్నాను, ఇక్కడ వాటర్ తీసుకున్నాను. ఓకేనా. సో లైట్ రే ఇప్పుడు ఎయిర్లో నుంచి వాటర్లోకి వస్తుంది ఇలా. సో ఇది నార్మల్. సో ఎయిర్ అన్నది రేరర్ మీడియం కంపేర్ టు వాటర్. ఎయిర్ ఈజ్ ద రేరర్ మీడియం, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సి ఏది రేరర్ మీడియం ఏది డెన్సర్ మీడియం ఎలా చెప్తాం అంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి. ఓకేనా. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ 1, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వెరాస్ సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 1.33 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్. సో ఎయిర్ కంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ ఈజ్ మోర్. సో కాబట్టి సో లైట్ రే ఇప్పుడు ఇది రేరర్ మీడియం, ఇది రేరర్ నుంచి వస్తుంది, ఇది డెన్సర్ మీడియంలోకి వస్తుంది. కాబట్టి లైట్ రే బెండ్ అవుతుంది. సో ఎటువైపు బెండ్ అవుతుంది సార్ అంటే రేరర్ నుంచి డెన్సర్కి వచ్చేటప్పుడు ఇటు బెండ్స్ టువర్డ్స్ నార్మల్, ఇటువైపు బెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, అండ్ దెన్ ఈ రేని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. ఓకేనా. ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. సో ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. సో లేదు లెట్స్ సే సో ఐ కెన్ రైట్ సో కన్సిడర్ ఇక్కడ వాటర్ ఉన్నాయి, సో ఇక్కడ గ్లాస్ ఉంది, గ్లాస్ మీడియం. సో ఇప్పుడు లైట్ రే వాటర్ నుంచి గ్లాస్లోకి వస్తుంది, ఇలా వాటర్ నుంచి గ్లాస్లోకి వస్తుంది. సో ఇప్పుడు ద నార్మల్ ఈజ్ దిస్ వన్. సో లైట్ రే యాక్చువల్గా ఇలా వెళ్ళాలి. ఓకేనా. సో వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, సో గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. సో ఇప్పుడు ఇది రేరర్, ఇది డెన్సర్. ఇంతకుముందేమో వాటర్ డెన్సర్, బట్ కంపేర్ టు గ్లాస్ వాటర్ ఈజ్ రేరర్ అండ్ గ్లాస్ ఈజ్ డెన్సర్. మళ్ళీ రేరర్ నుంచి డెన్సర్కి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఇలా రేరర్ నుంచి డెన్సర్కి వస్తే ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ లైక్ దిస్. అర్థమైందా కాన్సెప్ట్. సో అదే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళింది అనుకోండి. సో లెట్స్ కన్సిడర్ ఇఫ్ ద లైట్ రే ఈజ్ గోయింగ్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్. సో వాటర్ ఇక్కడ ఉంది, ఎయిర్ ఇక్కడ ఉంది. సో లైట్ రే ఇలా వస్తుంది ఒరిజినల్గా. సో ఇది నార్మల్. సో ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి ఒరిజినల్గా. సో బట్ ఇది వాటర్ ఈజ్ ద డెన్సర్ మీడియం. సో వాటర్ ఈజ్ ద డెన్సర్ మీడియం కంపేర్ టు ఎయిర్. సో ఎయిర్ ఈజ్ ద రేరర్ మీడియం కంపేర్ టు వాటర్. సో ఇప్పుడు ఇది ఏమవుద్ది, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా. సో ఇప్పుడు ఇది ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇది అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది అవుతుంది. ఓకేనా. నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఓకేనా. సో ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటే ఎప్పుడైనా మనం ఒక మీడియంని ఇంకో మీడియంని కంపేర్ చేసి చెప్పగలుగుతాం, అంతేలే. కానీ ఒక మీడియం ఎప్పుడూ ఆప్టికల్లీ రేరర్ కాదు, ఒక మీడియం ఎప్పుడూ ఆప్టికల్లీ డెన్సర్ కాదు. సో ఎయిర్ వాటర్ కంపేర్ చేస్తే వాటర్ డెన్సర్ మీడియం, ఎయిర్ రేరర్ మీడియం. అదే వాటర్ గ్లాస్ కంపేర్ చేస్తే వాటర్ రేరర్ మీడియం, గ్లాస్ డెన్సర్ మీడియం అయింది. ఓకేనా. అదే వాటర్ రేరర్ మీడియం యాక్ట్ చేస్తుంది, అదే వాటర్ డెన్సర్ మీడియం కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇట్స్ కంపారిజన్ అనమాట. ఏ ఒక మీడియంని ఇంకో మీడియంతో కంపేర్ చేసినప్పుడు దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే అది రేరర్ మీడియం, దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే అది డెన్సర్ మీడియం. సింపుల్ థింగ్. ఓకే చలో. సో ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ మెజర్డ్ బై ద టర్మ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇంతకుముందు చెప్పాను కదా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విచ్ ఈస్ డినోటెడ్ బై మ్యూ. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఈజ్ C/V. సో ఇట్ ఈస్ అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. దీనికి యూనిట్స్ ఉండవు, ఎందుకంటే C ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్. సో దీని వాల్యూ కూడా మీకు తెలుసు, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే. అలానే V ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో దీనికి యూనిట్స్ మీటర్ పర్ సెకండే, దీనికి యూనిట్స్ మీటర్ పర్ సెకండే. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో మీటర్ పర్ సెకండ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి సో దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో ఇక్కడ ఈ C వాల్యూ అన్నది కాన్స్టెంట్ ఉంటుంది, అవునా. సో దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో సో దానికి వెలాసిటీ తక్కువ, ఆ మీడియంలో వెలాసిటీ తక్కువ ఉంటుంది. అంటే డెన్సర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ ద లైట్ విల్ బి లో. సో అదే రేరర్ మీడియం న్యూ తక్కువ ఉంటే దాన్ని రేరర్ మీడియం అంటాం. సో దాంట్లో
లైట్ రే ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సో అదే పాయింట్ ఇక్కడ చెప్పాను చూడండి మీకు. సో మీడియం ఇన్ విచ్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఈజ్ అ రేరర్ మీడియం. సో దేంట్లో అయితే లైట్ స్లోవర్గా ట్రావెల్ అవుతుందో డెన్సర్ మీడియం. ఓకేనా, అర్థమైందా? దిస్ ఈజ్ అ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా. సో ఇట్ ఈస్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి టర్మ్స్. ఓకే, సి వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది వెలాసిటీ ఇన్ ద మీడియం, విఎం అని రాస్తారు, లేదంటే సింప్లీ విఎన్ అని రాస్తారు. ఓకే, నెక్స్ట్. సో ఇంతకుముందు చెప్పాను చూడండి. సో ద బెండింగ్ ఆఫ్ లైట్ రే ఎట్ నుంచి బెండ్ అవుతుంది. సో రేరర్ నుంచి డెన్సర్కి వస్తుంది. సో రేరర్ నుంచి డెన్సర్కి వస్తే ఇట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్. సో ఇలా నార్మల్ వైపు బెండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్. ఇట్ బెండ్స్ టువర్డ్స్ అ నార్మల్. సో అలానే సో డెన్సర్, ఇక్కడ డెన్సర్ నుంచి రేరర్కి వస్తుంది. సో ఇది నార్మల్ అనుకుంటే, సో ఒరిజినల్కి ఇలా వెళ్ళాలి. సో దెన్ ఇట్ మూవ్స్ లైక్ దిస్. సో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. It bends away from the normal. Clear? Understood guys? Chalo. Oh, next. So now there are two cases where light doesn't bend. So ఒకటి నార్మల్ ఇన్సిడెన్స్లో. సో ఎప్పుడైతే లైట్ ఇలా ఇన్సిడెంట్ రే ఇలా నార్మల్గా ఉందో, సో ఇలా ద నార్మల్ ఇన్సిడెన్స్లో, సో ద రిఫ్రాక్టెడ్ రే ఆల్సో విల్ గో లైక్ దిస్. So this is the scenario where normal angle I is equals to 0 and angle R is also equals to 0 anamata, straight వెళ్ళిపోద్ది. సో అలానే సో ఇఫ్ μ1 is equals to μ2, సో ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు సేమ్ ఉంటే సో లైట్ రే అనేది బెండ్ అవ్వదు. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్ ఉంటుందో అప్పుడే బెండ్ అవుతుంది. సో ఈ టూ కేసెస్లో లైట్ రే అనేది బెండ్ అవ్వదు. ఓకే, క్లియర్ గైస్? చలో, సో ముందుకెళ్దాం. సో ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం 1 ఈజ్ μ1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం 2 ఈజ్ μ2. సో లైట్ రే ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది విత్ రెస్పెక్ట్ టు నార్మల్. సో లెట్స్ సే ఇఫ్ ఐ సే ద μ2 ఈజ్ గ్రేటర్ దాన్ μ1 అనుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. సో అప్పుడు ఏమవుతుంది, రేరర్ నుంచి డెన్సర్కి వస్తే ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ కదా, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I, దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R. సో ఇక్కడ లైట్ రే ఇక్కడి నుంచి ఇక్కడికి బెండ్ అయినప్పుడు సో వీ కెన్ రైట్, సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, 2లో. సో ఎక్కడి నుంచి లైట్ రే వస్తుంది, 1లో. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు 1, దీన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో 2లో రిఫ్రాక్షన్ జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు 1. సో దెన్ వీ రైట్ μ21, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ μ2 బై μ1, సో ఇక్కడ ఈ పర్టికులర్ మీడియంలో సో ద స్పీడ్ ఆఫ్ ద లైట్ లెట్ ఇట్ బి v1. సో అప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ మీడియంలో ద స్పీడ్ ఆఫ్ ద లైట్ v2, ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ అయితే లైట్ స్పీడ్ అన్నది రే స్పీడ్ అన్నది చేంజ్ అవుతుంది. ఇక్కడ μ1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ వెలాసిటీ v1 ఉంటుంది. సో ఇక్కడ μ2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది, వెలాసిటీ v2 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ c బై v2 బై c బై v1, సో విచ్ ఈస్ cc గెట్స్ క్యాన్సిల్, v1 బై v2. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వెలాసిటీ డిఫరెంట్ ఉంది అని అంటే సో దీనికి వేవ్ లెంత్ λ1 ఉంటే సో దీనికి వేవ్ లెంత్ λ2 ఉంటుంది. సో మీకు ఈ ఫార్ములా ఐడియా ఉందా? సో v ఈజ్ ఈక్వల్స్ టు f λ. సో ఫ్రీక్వెన్సీ అన్నది ద ఫ్రీక్వెన్సీ f ఈజ్ ద సోర్స్ డిపెండెంట్ ప్రాపర్టీ. ఫ్రీక్వెన్సీ f ఈజ్ అ సోర్స్ డిపెండెంట్ ప్రాపర్టీ. ఓకేనా? సో ఇక్కడ దీని ఫ్రీక్వెన్సీ, ఈ లైట్ రే యొక్క ఫ్రీక్వెన్సీ f ఉంటే, ఇది ఒక సోర్స్ నుంచి వస్తుంది లైట్ రే, సో దీని ఫ్రీక్వెన్సీ f ఉంటే సో దీని ఫ్రీక్వెన్సీ కూడా f ఉంటుంది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ సో ద ఫ్రీక్వెన్సీ డు నాట్ చేంజ్, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వాలంటే సోర్స్ చేంజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ
దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు f lambda 1. సో బై, సో ఇక్కడ v2 అంటే f lambda 2, రెండింటికి ఫ్రీక్వెన్సీ సేమ్, f క్యాన్సిల్. సో ఐ కెన్ రైట్ lambda 1 by lambda 2. సో ద ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వెలాసిటీ అండ్ వేవ్ లెంత్ సో ఈజ్ గివెన్ బై, సో ద mu12 ఆర్ mu21 రాసానా, సో mu21 ఈజ్ ఈక్వల్స్ టు mu2 by mu1, కంక్లూజన్ గుర్తుపెట్టుకోండి, mu2 by mu1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు v2 by v1, సారీ v1 by v2, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు lambda 1 by lambda 2. సో అంటే ఇక్కడ నుంచి మీరు ఏం చెప్పొచ్చు, సో ద v ఈజ్ డైరెక్ట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు lambda అండ్ సో v అండ్ lambda ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు mu. దిస్ ఈజ్ అ థింగ్. సో ఎప్పుడు ఇది లైట్ రే ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియంలోకి వచ్చినప్పుడు, ఓకేనా, దిస్ ఈజ్ mu21. సో ఒకవేళ mu12 రాశారనుకోండి, సో ఇఫ్ యూ రైట్, సో క్వశ్చన్ కంటే ముందు, సో ఇఫ్ యూ రైట్ mu12 అంటే, సో లెట్స్ కన్సిడర్ ఇది 2, సో ఇది 1, లైట్ రే ఇలా వస్తుంది. సో అండ్ దెన్ దిస్ ఈజ్ ద నార్మల్. సో లైట్ రే లెట్స్ ఏ, సో ఇలా బెండ్ అయింది అనుకుందాం, అంటే ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. ఓకే, సో రిఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుంది, 1లో. ఎక్కడి నుంచి వస్తుంది లైట్ రే, 2లో. సో కాబట్టి mu12 రాస్తాం. సో mu12 ఈజ్ ఈక్వల్స్ టు mu1 by mu2, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది, v2 by v1 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు lambda 2 by lambda 1. అంటే సో ఇక్కడ ఈ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu1, స్పీడ్ v1, వేవ్ లెంత్ lambda 1, ఫ్రీక్వెన్సీ f ఉంటే, సో లైట్ రే ఇంకొక మీడియంలోకి వచ్చినప్పుడు, సో దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియంది mu2 అయితే, సో దీంట్లో వెలాసిటీ చేంజ్ అవుతుంది, v2 అవుతుంది. సో వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది, lambda 2 అవుతుంది. బట్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ సేమ్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ద సోర్స్ డిపెండెంట్ ప్రాపర్టీ. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రిలేషన్, సో ద v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు lambda విచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు mu. ఇంపార్టెంట్ రిలేషన్. డన్, ఓవర్ దిస్ పార్ట్. చలో, సో ముందుకు వెళ్దాం. చూడండి, సో క్వశ్చన్ చేస్తారా మీరు ఇది హోంవర్క్గా? సో మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ ఇచ్చారు. సో స్పీడ్ ఆఫ్ vw ఇచ్చారు. సో 2.25 into 10 to the power 8 మీటర్ పర్ సెకండ్. సో దెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఇచ్చారు, vg కూడా ఇచ్చారు. సో 2 into 10 to the power 8 మీటర్ పర్ సెకండ్. సో మనల్ని ఏమడుతున్నారు, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అండ్ గ్లాస్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఫార్ములా ఏమవుద్ది, c by vw. c వాల్యూ తెలుసు, c ఈజ్ 3 into 10 to the power 8, vw 2.25 into 10 to the power 8. ఓకేనా, సో క్యాల్కులేషన్ చేయండి. అలానే సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఏమవుతుంది, c by వెలాసిటీ ఆఫ్ ద గ్లాస్, c by v కదా ఫార్ములా, c by వెలాసిటీ ఇన్ దట్ మీడియం. ఏ మీడియంలో, ఇక్కడ గ్లాస్ మీడియంలో. సో c ఈజ్ 3 into 10 to the power 8 బై వెలాసిటీ ఇన్ గ్లాస్ ఈజ్ 2 into 10 to the power 8. సో ఇది ఎంత వస్తుంది, 1.5 వస్తుంది. క్లియరా? సో ఇది క్యాల్కులేషన్ చేయండి, 3 by 2.25 ఎంత వస్తుందో క్యాల్కులేషన్ చేయండి. డన్ గైస్. సో ఇది సమ్వేర్ 1.33 వస్తుంది, ఇది 1.5. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో mu ఆఫ్ ఎయిర్ ఈజ్ 1. సో జనరల్గా మనకి ఇచ్చే వాల్యూస్ ఇవన్నమాట. సో mu ఆఫ్ వాటర్ ఈజ్ 1.33. సో mu ఆఫ్ గ్లాస్ ఈజ్ 1.5. ఓకే, గుర్తుపెట్టుకోండి అవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో లైట్ ఆఫ్ వేవ్ లెంత్ ఇచ్చారు. సో lambda ఇన్ ఎయిర్ ఇచ్చారు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి ఫస్ట్. lambda ఇన్ ఎయిర్ ఈజ్ గివెన్ యాజ్ 6000 angstrums. ఫైన్. సో ఎంటర్స్ ఏ మీడియం విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సో 5. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈజ్ 1.5. సో ఫైన్. సో వాట్ విల్ బీ ద ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం. సో వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం అడుగుతున్నారు. అండ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేద్దాం. ఓకే, సో ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ మనకు మ్యూ తెలుసు. సో దెన్ సో షెల్ వి రైట్, సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో కెన్ వి రైట్, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం అపాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేవ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా.
mu ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. అంతేనా? సింపుల్ రిలేషన్. సో మ్యూ ఎం బై మ్యూ ఏ అంటే లాంబ్డా ఏ బై లాంబ్డా ఎం. సో ఈ రిలేషన్ యూజ్ చేసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి నాకు ఇది యూజ్ చేయండి, మ్యూ ఎం బై మ్యూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో లాంబ్డా ఏ బై లాంబ్డా ఎం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ. సో లాంబ్డా మ్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో సింపుల్గా ఇది రాశాను ఫార్ములా. ఓకేనా? సో ఇక్కడ నుంచి సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం తెలుసు 1/1.5, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్ తెలుసు మనకి 1. సో లాంబ్డా ఇన్ ఎయిర్ ఇచ్చారు 6000. సో మనకు తెలియదు ఏంది లాంబ్డా ఇన్ మీడియం. సో నౌ ద లాంబ్డా ఇన్ మీడియం విల్ బికమ్, సో లాంబ్డా ఇన్ మీడియం విల్ బికమ్, సో ఇది ఇటు ఇది ఇటు వస్తే, సో 6000 అపాన్ 1.5, సో విచ్ ఈస్ 4000. అంతేనా? 1.5 into 4 is 6. సో ఇక్కడ నుంచి లాంబ్డా ఇన్ మీడియం ఈజ్ 4000 యాంగ్స్ట్రమ్స్. సో మనకి లాంబ్డా వచ్చింది. సో అలానే ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారు. ఫ్రీక్వెన్సీ మీడియంలో అయినా ఎయిర్లో అయినా సేమ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? సో ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వి లాంబ్డా, సారీ వి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ లాంబ్డా. అవునా? వి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ లాంబ్డా. సో ఫ్రమ్ హియర్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వి అపాన్ లాంబ్డా. అవునా సార్? మనకు వెలాసిటీ తెలియదుగా అంటే ఎయిర్లో అయినా మీడియంలో అయినా ఫ్రీక్వెన్సీ సేమ్ కదా. సో కాబట్టి నేను సో ఎయిర్ యొక్క వెలాసిటీ తెలుసు 3 × 10⁸ బై ఎయిర్ యొక్క వేవ్ లెంత్ తెలుసు 6000 × 10⁻⁻10, రైట్? సో లేదంటే 6000 యాంగ్స్ట్రమ్స్. సో ఇలా తీసుకోండి. సో దెన్ ఫ్రమ్ హియర్ యూ గెట్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్రమ్ హియర్ యూ గాట్ ద లాంబ్డా. సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా? సో ఇక్కడ మనం యూజ్ చేసిన లాజిక్ ఏంటి? ఇది. ఓకేనా? డన్. సో నెక్స్ట్, సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ ఇచ్చారు. సో వాట్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్? సి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్, రైట్? సో ఇది ఎంత ఇచ్చారు? 1.33 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 3.3 × 10⁸ బై వెలాసిటీ ఆఫ్ వాటర్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. సో ఇక్కడ నుంచి VW ఫైండ్ చేయండి. 3 × 10⁸ బై సో 1.33. సో జస్ట్ డూ దిస్ యాజ్ ద హోంవర్క్ క్యాలిక్యులేషన్. ఏం లేదు. సో ఈజీ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ ఇన్ ద మెటీరియల్ ఈజ్ గివెన్, లైట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద మీడియం ఇట్ ఈజ్ గివెన్. సో 2 × 10⁻14 హెర్ట్జ్. జాగ్రత్త చూడండి ఏమి ఇచ్చారో చూడండి. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ వేవ్ ఇన్ ఏ మెటీరియల్, ఒక మెటీరియల్లో, అండ్ వేవ్ లెంత్ ఈజ్ గివెన్. సో వేవ్ లెంత్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ గివెన్, సో విచ్ ఈస్ 5000 యాంగ్స్ట్రమ్స్. అవునా? సో దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ కావాలి. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ ఈక్వల్స్ టు సి అపాన్ వి ఇన్ దట్ మెటీరియల్. సింపుల్ ఫార్ములా, సి బై వి కదా. సో ఇప్పుడు నాకు వి ఇన్ దట్ మెటీరియల్ ఎలా వస్తుంది? వెలాసిటీ ఇన్ దట్ మెటీరియల్. వెలాసిటీ ఫార్ములా ఏంటి మనకి? సో ఫ్రీక్వెన్సీ ఇన్ దట్ మెటీరియల్ ఇంటూ సో లాంబ్డా ఇన్ దట్ మెటీరియల్. సో ఫ్రీక్వెన్సీ ఎంతో నాకు తెలుసు 2 × 10⁻14 ఇంటూ లాంబ్డా ఇన్ దట్ మెటీరియల్. సో 5000 యాంగ్స్ట్రమ్స్. సో 5000 × 10⁻−10. సో ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది? సో 10⁻−10 అంటే ఇది, సో 10⁻3 సో 10⁻17 10⁻−7. సో విచ్ బికమ్స్ 10 ఇంటూ, సో 2 × 5 10. సో ఇది 3 10⁻17. సో 10⁻17 10⁻7. సో అంటే దిస్ ఈస్ 10⁸ వచ్చింది టోటల్ హెడ్జ్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు డైరెక్ట్గా సి ఈజ్ వాట్? 3 × 10⁸ బై వెలాసిటీ ఇన్ ద మీడియం ఈజ్ 10⁸. సో వీ గెట్, సో దిస్ క్యాన్సిల్. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈజ్ 3. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈజ్ 3. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏం లేదు, క్యాల్కులేషన్ బేస్డ్, దట్స్ ఇట్. ఓకేనా? సో మీకు ఆ రిలేషన్ తెలిస్తే చాలు. ఇప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా దీని బేస్డే. ఓకేనా? సో అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద సోర్స్ డిపెండెంట్ ప్రాపర్టీ, డు నాట్ చేంజ్ అన్లెస్ అండ్ అంటిల్ ద సోర్స్ ఈజ్ చేంజ్డ్. ఓకే? సో ఈ క్వశ్చన్ చూడండి. an electromagnetic radiation of frequency n, wavelength lambda and traveling with a velocity v in air.
సో అండ్ ఎంటర్స్ ఏ గ్లాస్, ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతుంది, ఎయిర్ నుంచి గ్లాస్కి ఎంటర్ అవుతుంది లైట్ రే. ఎయిర్లో ఏమన్నారు, ఫ్రీక్వెన్సీ ఎన్ అంట, వేవ్ లెంత్ ల్యాండా అంట, అండ్ దెన్ వెలాసిటీ వి అంట. సో ఎంటర్స్ ఏ గ్లాస్ స్లాబ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. సో దెన్ ద ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ రెస్పెక్టివ్లీ. సో ఫ్రీక్వెన్సీ అయితే ఎన్ఏ ఉంటుంది, సో ఫ్రీక్వెన్సీ ఎన్ఏ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ 2n/μ ఉంది, ఇక్కడ n/μ ఉంది, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ n ఉంది. ఈ రెండు ఏడీలో ఒక ఆప్షన్ కరెక్ట్. డైరెక్ట్ మీరు బీసీ ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు, ఫ్రీక్వెన్సీ ఈజ్ అ సోర్స్ డిపెండెంట్ ప్రాపర్టీ విచ్ విల్ నాట్ చేంజ్. సో n ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఎన్ఏ, సో కాబట్టి n. సో ఈ మీడియం ఒక ఎయిర్ నుంచి మీడియంలోకి వచ్చినప్పుడు, సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ విచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్. అవునా? సో వెలాసిటీ ఇన్ ద గ్లాస్ విల్ బికమ్ వెలాసిటీ ఇన్ ద ఎయిర్ అపాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంతేనా? సింపుల్ లాజిక్, ఏం లేదు. సో ద వెలాసిటీ ఆర్ ఎల్స్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వెలాసిటీ సి బై ఆర్ ఎల్స్, సో వెలాసిటీ ఇన్ ద ఎయిర్ బై, వెలాసిటీ ఇన్ ద ఎయిర్ అంటే సీనే, బై వెలాసిటీ ఇన్ ద గ్లాస్. ఇక్కడ నుంచి సో వెలాసిటీ ఇన్ ద గ్లాస్ విల్ బీ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇన్ ద ఎయిర్ బై మ్యూజీ. దీన్ని ఇటువైపు పంపించా, దీన్ని ఇటువైపు పంపించా, అంతే. సో వెలాసిటీ ఇన్ ద ఎయిర్ ఈజ్ వి బై, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ ఈజ్ వి బై మ్యూ. అలానే సో ఇంకేంటి, ల్యాండా అడుగుతున్నారు. సో ల్యాండాతో ఎలా రిలేషన్ రాసుకోవచ్చు మనం. సో యూ గైస్ నో దట్ ద మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా యాజ్ వెల్. మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా యాజ్ వెల్. సో ఒక మీడియంలోకి వచ్చినప్పుడు సో వెలాసిటీ మ్యూ టైమ్స్ డిక్రీజ్ అయితే, లేదంటే ఇలా రాసుకోండి, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా. సో వి మ్యూ టైమ్స్ డిక్రీజ్ అయితే ల్యాండా కూడా మ్యూ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వెలాసిటీ మ్యూ టైమ్స్ డిక్రీజ్ అయింది, ల్యాండా కూడా మ్యూ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ ల్యాండా ఇంక్రీజ్ ఇచ్చారు, 2 ల్యాండా ఇచ్చారు, కాదు. ఓకేనా? సో అలానే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ సో లైట్ ట్రావెల్స్ త్రూ ఏ గ్లాస్ ప్లేట్ ఆఫ్ థిక్నెస్ టీ. సో ఇదొక గ్లాస్ ప్లేట్, సో దీని యొక్క థిక్నెస్ టీ అనుకోండి, ఫైన్. సో నౌ హ్యావింగ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. సో సి ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో ఇక్కడ బయట దాని స్పీడ్ సి. సో ద టైమ్ టేకెన్ బై ద లైట్ టు ట్రావెల్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్. So the time taken, so what is the time formula? So the time taken, see distance, speed is equals to distance by time, right? So time is equals to distance by speed, distance by the speed. So ఇది ఎంత distance travel అవుతుంది, in the glass it is traveling a distance of t, అవునా? సో బై ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, వాట్ ఈజ్ ద స్పీడ్ ఫార్ములా. సో వాట్ ఈజ్ ద స్పీడ్, సో ద స్పీడ్ ఇన్ ద గ్లాస్, ఎయిర్లో స్పీడ్ సి అయితే సో గ్లాస్లో స్పీడ్ ఎంత అవుద్ది, సి బై మ్యూ కదా. ఎయిర్లో కంటే మ్యూ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి సో స్పీడ్ ప్లేస్లో సి బై మ్యూ, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మ్యూ ఇంటూ టీ. మ్యూ పైకి వెళ్తుంది. సో ద టైమ్ టీ ఈజ్ ఈక్వల్, దిస్ ఈజ్ టైమ్. సో వేర్ టీ ఈజ్ ద థిక్నెస్, దిస్ ఈజ్ ద టైమ్. సో టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ టీ బై సి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మ్యూ టీ బై సి. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, ఏం లేదు. మనకు టైం ఎంత, డిస్టెన్స్ బై స్పీడ్. సో గ్లాస్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి, అది థిక్నెస్, గ్లాస్ థిక్నెస్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి. సో స్పీడ్ ఏమవుతుంది మనకు, ఎయిర్లో స్పీడ్ ఏమో సి, అవునా? ఎయిర్లో స్పీడ్, వ్యాక్యూమ్లో స్పీడ్ సి. సో ఆ లైట్ ఇప్పుడు మెటీరియల్లోకి ఎంటర్ అయినప్పుడు స్పీడ్ అనేది ఎంత డిక్రీజ్ అవుతుంది ఎయిర్లో కంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మెటీరియల్ టైమ్స్. కాబట్టి సి బై మ్యూ ఈజ్ అ స్పీడ్. సో స్పీడ్ ప్లేస్లో ఇక్కడ సి బై మ్యూ రాశాను. సో దట్ ద ఫైనల్ ఈజ్ మ్యూ టీ బై సి. డన్. చలో, సో ఈజీ పార్ట్. సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్గా చేయండి, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో మీకు ఇక్కడ థిక్నెస్ ఇచ్చారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. సో యూ గైస్ సింప్లీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద టైమ్ టేకెన్. మ్యూ తెలుసు, టీ తెలుసు, సి తెలుసు. సో జస్ట్ క్యాలిక్యులేట్ ద ఆన్సర్. ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ is refracted from vacuum into a medium of refractive index. So the wavelength of the refracted light will, so obviously decrease అవుతుంది కదా. సో వ్యాక్యూమ్లో ఎయిర్ ఏ ఉంటే సో మీడియంలో ల్యాండా ఎం ఉంటుంది. సో ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1,
మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. సో మనకేం తెలుసు, మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా. కాబట్టి సో దేనికైతే మ్యూ తక్కువ ఉందో దాంట్లో ల్యాండా ఎక్కువ ఉంటుంది. సో దేనికైతే మ్యూ ఎక్కువ ఉందో దాంట్లో ల్యాండా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ల్యాండా ఆఫ్ ద ఎయిర్ విల్ బీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద మీడియం. సో దట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద రిఫ్రాక్టెడ్ లైట్ విల్ సో బీ స్మాలర్ దాన్, అంటే ల్యాండా ఎమ్ విల్ బీ లెస్ దాన్ ల్యాండా ఏ. ఎయిర్లో కంటే వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా బీ స్మాలర్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అగైన్. సో దిస్ క్వశ్చన్ యూ గైస్ కెన్ డూ ఇట్ యాజ్ అ హోంవర్క్. సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ అ హోంవర్క్ ఫర్ యూ. ఇది కూడా హోంవర్కే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మీకు స్పీడ్ ఆఫ్ లైట్ ఫార్ములా తెలుసు, 1/√of μ0 into ε0. సో అదే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం విచ్ ఈజ్ ఈక్వల్స్ టు c/√of μ0 into ε0, రైట్. సో ఈ ఫార్ములా కూడా తెలుసు. సో దెన్ యూ గైస్ డిటర్మైన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా. ఓకే, సో ఆన్సర్ ఏదో వస్తుందో హోంవర్క్ చేయండి. permeability μr. సో ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, ప్రీవియస్ దాని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో హియర్ ద ఆన్సర్ దట్ యూ గెట్ ఎప్సిలాన్ మ్యూ బై, సో ఇది వస్తుంది, బి వస్తుంది. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ స్టాండర్డ్ రిజల్ట్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద డెరివేషన్ ఆల్సో. సో ఇఫ్ యూ గైస్ వాంట్ యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ ద స్టాండర్డ్ రిజల్ట్. సో లేదంటే ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు c/v. సో వాళ్ళు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడుగుతున్నారు, మీకు సి ఫార్ములా ఇచ్చాను, వి ఫార్ములా ఇచ్చాను. సో డైరెక్ట్లీ యూ గైస్ కెన్ డూ ద డెరివేషన్. ఓకేనా. సో లేదంటే మీరు దీన్ని ఇలా రాసుకోవచ్చు, v ఈజ్ ఈక్వల్స్ టు సో 1/√of μr into εr రూట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సో యూ గైస్ కెన్ రైట్ ద ఫార్ములాస్. ఓకేనా, ఏది వస్తుందో చూడండి. డన్. సో ఇది హోంవర్క్. సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుంది. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో హోంవర్క్ మీరు అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ చేయాలి. ఓకేనా, అందుకే మీకు హోంవర్క్ క్వశ్చన్స్ ఇచ్చేది. సో ద నెక్స్ట్ వన్, ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు కదా. సో ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ దే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఇక్కడేమో ద ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ దే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. అండ్ దెన్ సో ద సెకండ్ వన్, ద రేషియో ఆఫ్ సైన్ యాంగిల్ ఆఫ్ ద ఇన్సిడెన్స్ టు ద సైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సో విల్ బీ కాన్స్టెంట్. ఓకేనా. సో కాన్స్టెంట్ ఫర్ ఏ గివెన్ పెయిర్ ఆఫ్ మీడియా. సో దట్ మీన్స్ sin I by sin R is given as constant. సో దీన్నే మనం స్నెల్స్ లా అని కూడా అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద స్నెల్స్ లా. సో స్నెల్ అనే సైంటిస్ట్ ఈ కాన్స్టెంట్ని ఏమని రికగ్నైజ్ చేశాడంటే, సో దిస్ sin I by sin R ఈజ్ నథింగ్ బట్ సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దిస్ sin I by sin R ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో అని ఐడెంటిఫై చేశాడు, అందుకే దీన్ని స్నెల్స్ లా అని కూడా అంటారు. ఓకేనా. సో ద స్నెల్స్ లా ఫర్ ద టూ మీడియం. సో ఇక్కడ I1 R1 I2 R2 ఇక్కడ I3 R3 డిఫరెంట్ రిఫ్రాక్షన్ పార్ట్స్ తీసుకుంటే ఇక్కడ ఇది ఎంత వచ్చిందో sin I1 by sin R1. సో ఈ వాల్యూ కూడా అంతే రావాలి. సో ఫర్ ద సేమ్ ఇంటర్ఫేస్ sin I2 by sin R2. సో అలానే దీనికి కూడా అంతే sin I3 by sin R3. సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చిందో ఈ రెండిటి రేషియో అన్నీ సేమ్ ఉండాలి. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ద గివెన్ మీడియా. సో ఈ కాన్స్టెంట్ ఏంటంటే దిస్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెట్స్ సే 1 2. సో 1 విత్ రెస్పెక్ట్ టు 2. సో 1 నుంచి 2లో రిఫ్రాక్షన్ జరుగుతుంది కదా. సో రిఫ్రాక్షన్ ఈజ్ అకరింగ్ ఇన్ ద 2 విత్ రెస్పెక్ట్ టు 1. సో రిఫ్రాక్షన్ ఈజ్ అకరింగ్ ఇన్ ద 2 విత్ రెస్పెక్ట్ టు 1. దట్ ఈస్ μ21. డనా. సో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్నెల్స్ లాని ఎలా అప్లై చేస్తాం ఇక్కడ చూడండి. సో ఇది ఎయిర్, లెట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ బి ఏ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ బి డబ్ల్యూ. సో μw ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ. సో నో నీడ్ టు రైట్ μw. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఎక్కడి నుంచి వస్తుంది, వాటర్ నుంచి ఇన్సిడెంట్ రే వస్తుంది. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ ఇంటూ ద సైన్ ఇన్సిడెంట్ యాంగిల్. సి హియర్ లైట్ రే ఇటు నుంచి అటు వెళ్తుంది, అర్థమవుతుందా. సో ఇది ఇన్సిడెంట్ రే. ఓకే. సో ఇది రిఫ్రాక్టెడ్ రే. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఇంటూ సైన్ యాంగిల్ ఆఫ్ దట్ మీడియం. సో ఈజ్ ఈక్వల్స్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇంటూ సైన్ యాంగిల్ ఆఫ్ దట్ మీడియం. సో సైన్ ఎంత రిఫ్రాక్ట్ అయింది ఇక్కడ నార్మల్ నుంచి టీటా. సో దెన్ ఫైండ్ ద టీటా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 4/3. సో సైన్ I it is sin 37. So which is refractive index of air is 1 into sin theta. So then this becomes
So 4 by 3 into what is sin 37? So 37 opposite is 3, hypotenuse is 5. So 3 by 5. So then this becomes sin theta. So then 3 gets cancelled. So sin theta is 4 by 5. So sin theta 4 by 5 ante triangle telusu kada meeku. So here the triangle will be ఇది 37, ఇది 53, ఇది 90. 37 opposite 3, 53 opposite 4, this is 5. So 4 by 5 ante opposite by hypotenuse sin 53. So therefore theta is equals to 53. So sin Snell's law ni ela apply cheyali anante, so the refractive index of that medium into sin angle of that medium is equals to refractive index of other medium into sin angle of the other medium. That's it. ఇలా మీరు స్నెల్స్ లాని అప్లై చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని బేస్డ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చాలా చూస్తాం ఇంకా. ఓకే, సో ద డివియేషన్ ఆఫ్ రే డ్యూ టు రిఫ్రాక్షన్. డీవియేషన్ ఎలా చేస్తాం మనం? ఇది ఇన్సిడెంట్ రే ఇలా వస్తుంది. లెట్స్ సే దిస్ ఈజ్ రిఫ్రాక్షన్ μ1, దిస్ ఈజ్ μ2. సో ఇది μ1 ఈజ్ గ్రేటర్ దాన్ μ2 అనుకుంటే, సో ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ కదా. సో లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో ఒరిజినల్గా ఎలా వెళ్ళాలి? ఇది ఇలా వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో దిస్ ఈజ్ కాల్డ్ డీవియేషన్. అంతేనా? సో దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. సో ఒరిజినల్ ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళింది, సో దాన్ని డీవియేషన్ అంటాం. సో ఇప్పుడు మనం అకార్డింగ్ టు ద వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ప్రిన్సిపల్, సో ఐ కెన్ రైట్, సో ద ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ డెల్. సో ఇక్కడ నుంచి సో ద డెల్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఐ మైనస్ ఆర్. సో దిస్ ఈజ్ ద డీవియేషన్ ఆఫ్ రే డ్యూ టు రిఫ్రాక్షన్. ఎంత డీవియేట్ అయిందన్నది ఫైండ్ చేయడానికి ఫార్ములా. ఓకే, సో ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫైండ్ చేయండి ఫస్ట్. సో ఇది యాక్చువల్గా ఒరిజినల్కి ఇలా వెళ్ళాలి. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫైండ్ చేయండి చూద్దాం. సో ఎంత వస్తుంది? సో ద మ్యూ ఇన్ స్నెల్స్లో అప్లై చేయండి. సో మ్యూ ఇన్ ఎయిర్ ఇంటూ సైన్ యాంగిల్ ఆఫ్ దట్ మీడియం సైన్ 60 ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇన్ దట్ మీడియం. సో మ్యూ ఇన్ దట్ మీడియం ఇంటూ సైన్ యాంగిల్ ఆఫ్ దట్ మీడియం సైన్ ఆర్. సో దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ సైన్ యాంగిల్. సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ సైన్ యాంగిల్. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1, సైన్ 60 ఈజ్ √3/2. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈజ్ √3 ఇంటూ సైన్ ఆర్. సో ఇక్కడ నుంచి √3 క్యాన్సిల్, సైన్ ఆర్ ఈజ్ 1/2. సో ఆర్ మస్ట్ బి ఈక్వల్స్ టు 30 degrees. సో ఆర్ 30 వచ్చింది, ఇది 30 వచ్చిందంటే సో ఇది కూడా ఎంత ఉండాలి? సో ఇది మొత్తం 60 కదా. సో ఇది 60 అయితే సో ద డెల్ ఈజ్ ఈక్వల్స్ టు డీవియేషన్ అడిగారు. సో ఐ మైనస్ ఆర్, ఐ ఈజ్ 60, ఆర్ ఈజ్ 30. సో విచ్ ఈజ్ డీవియేషన్ ఈజ్ అగైన్ 30. సో ఇది 30, ఇది కూడా 30 ఉండాలి యాంగిల్ ఆఫ్ డీవియేషన్. క్లియరా? అండర్స్టూడ్ గైస్? సో నౌ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. ఇఫ్ ద టూ బౌండరీస్ ఆర్ ప్యారలల్ ఫైండ్ ఈ. సో ఇక్కడ టూ బౌండరీస్ ఉన్నాయి. సో ఇదొక ఇంటర్ఫేస్, ఇదొక ఇంటర్ఫేస్. సో ఇక్కడ స్నెల్స్లో అప్లై చేయండి టూ ఇంటర్ఫేసెస్ దగ్గర. సో ఎలా అప్లై చేద్దాం? ఇది ఐ, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్. ఇది ఆర్ అయితే ఇది కూడా ఆర్ అవుతుందా? అవునా? సో ఎట్ ఇంటర్ఫేస్ 1 దగ్గర, ఫస్ట్ దాని దగ్గర, సో ద μ1 దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకోండి. సో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకోండి. మళ్ళీ బయట μ1. ఓకే, సో μ1 ఇంటూ సైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ వన్ μ2 ఇంటూ సైన్ ఆర్. ద స్నెల్స్ లా ఈజ్ సింప్లీ నథింగ్, ఏం లేదు ఇక్కడ, μ1 ఇంటూ దాని సైన్ యాంగిల్. సో ఇక్కడ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 ఇంటూ దాని సైన్ యాంగిల్. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. అలానే ఇంటర్ఫేస్ 2 దగ్గర చూడండి. సో ఇంటర్ఫేస్ 2 దగ్గర సో μ2 ఇంటూ దాని సైన్ యాంగిల్, ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ దగ్గర μ2 ఇంటూ దాని సైన్ యాంగిల్ సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో μ1 ఇంటూ సైన్ ఈ, μ1 ఇంటూ సైన్ ఈ. సో ఇది ఈక్వేషన్ 2. సో ఇక్కడ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2లో 1 and 2 నుంచి ఇది μ2 సైన్ ఆర్, ఇది μ2 సైన్ ఆర్. సో ఈ రెండు ఈక్వల్ ఇక్కడ. సో కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయవచ్చా కదా? సో μ1 సైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు μ2 సైన్ ఈ. అంతేనా? ఏం చేయలేదు ఇక్కడ. μ2 సైన్ ఆర్ ఇక్కడ, μ2 సైన్ ఆర్ ఇక్కడ, ఈ రెండు సేమ్ ఉన్నాయి అంటే ఇది ఇది సేమ్ అయినట్లే కదా. సో అదే రాశాను. సో ఇక్కడ సో ద μ1 సారీ ఇది μ1 సైన్ ఈ. సో μ1 గెట్స్ క్యాన్సిల్,
సైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఈ. సో సైన్ని కూడా క్యాన్సిల్ చేస్తే సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. సో ఐ ఈ రెండు సేమ్ ఉంటాయి. సో లైట్ రే ఫస్ట్ ఇలా వచ్చింది, తర్వాత ఇలా డీవియేట్ అయింది, మళ్ళీ ఇలా డీవియేట్ అయింది. సో ఇది రేరర్ నుంచి ఇది రేరర్ ఇక్కడ డెన్సర్కి వచ్చింది. సో కాబట్టి టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది, మళ్ళీ డెన్సర్ నుంచి మళ్ళీ రేరర్కి వెళ్ళింది. సో మళ్ళీ అవే ఫ్రమ్ ద నార్మల్ రిఫ్రాక్ట్ అయింది. కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ ఈ కూడా అంతే ఉంటుంది. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ. సో అంటే ఇక్కడ మీకు మెయిన్గా స్నెల్స్ లా ఎలా అప్లై చేయాలనేది చూపించాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడేస్ సెషన్ గైస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సెకండ్ లెక్చర్ ఆఫ్ రే ఆప్టిక్స్. సో ఇంకొక 3 లెక్చర్స్ అయితే ఈజీగా పట్టేటట్టు ఉన్నాయి. సో ఎందుకంటే మనం ఇంకా రిఫ్రాక్షన్లోనే ఉన్నాం. సో నెక్స్ట్ క్లాస్ అంతా కూడా మళ్ళీ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అపారెంట్ డెప్త్, రియల్ డెప్త్లో ఉంటుంది. అండ్ విల్ టాక్ అబౌట్ స్నెల్స్ లా అండ్ విల్ టాక్ అబౌట్ సో ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, దాని అప్లికేషన్స్ ఇవన్నీ చూస్తాం. ఓకే, సో చలో, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై గైస్.